ఇప్పుడు సారంగపాణి జాతకం అని అనగానే అసలు విపరీతమైన ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. జీవితం మొత్తం మన చేతిలోనే రాసుంటుంది నాన్న. What nonsense, Saranga? No, 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 no. This makes great sense. ఇవాళ రేపు జాతకాలు పిచ్చి మామూలు రేంజ్ లో లేదు. నేను చాలా ఆశ్చర్యపోయాను. సిజేరియన్ ఆపరేషన్ కూడా ముహూర్తం పెట్టి ఆ టైంకే పిల్లాడు పుట్టాలి కాబట్టి అప్పుడు సిజేరియన్ చేయండి అని పెడుతున్నారు. అవునండి, పిల్లలకి. అవును, రైట్. ఇంకా మనకు కొన్ని చూసాం కదా, రాకెట్లు పంపించినా మనం కొబ్బరికాయలు కొడుతున్నాము, అయ్యో కంప్యూటర్లు కూడా హారతులు ఇస్తాము. అయితే ఈ సినిమాలో నేను జాతకాలంటే జాతకాలు అమ్మే వాళ్ళ దగ్గర వెదవులు దమ్ముడు ఇది కాదు నా ఉద్దేశం. నమ్మకం నా దృష్టిలో ఇస్ వెరీ ప్రైవేట్ అండి. షూటింగ్ 2 months పోస్ట్ ప్రొడక్షన్ ఓవర్ రాత్రి అంతా పనిచేసి సరే పొద్దునే అరగంట కదా ఇంటికి వెళ్ళిపోదాం వెళ్తూ నిద్రపోయి వీళ్ళ దగ్గర హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ముందు ఫుల్గా వెళ్ళి పిల్లర్ని గుద్దా. అమ్మా, నా కారు ఫోటో మీరు చూస్తే దీనిలోంచి బయటికి ఎలా వచ్చారనుకుంటారు. అది ఎంత ఫాస్ట్గా గుద్దారంటే బహుశా మీరు నిద్రపోయినప్పుడు కాలు ప్రెస్ చేసి ఉంటారు సార్ యాక్సిలరేటర్ని. సో ఇట్ వెంట్ అండ్ హిట్. వేణుస్వామి గారి దగ్గరికి వెళ్ళి హీరోయిన్లు అవును, ఆయన మాంసం లిక్కరు అదో రకమైన పూజ. అది కొన్ని ఆచారాలు ఏమిటి, మద్యం లేకపోతే స్త్రీ వాట్ ఎవర్ సంగమం అనేది కూడా వాళ్ళ దృష్టిలో ఇట్స్ పార్ట్ ఆఫ్ స్పిరిచువల్ పర్స్యూట్. అది మీరేంటి కన్క్లూడ్ చేశారు సార్ సినిమాలో? మీరు చూడండి సినిమా. నేను ఇప్పుడే చెప్పాను. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇక్కడ స్పెషల్ టచ్ వ్యక్తి గురించి కాదు, రిలీజ్ కాబోతున్న December 20వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఒక చాలా వినోదాత్మకమైన చాలా ఆహ్లాదకరమైన చిత్రం. అన్ని వర్గాలు అన్ని రకాల ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేసే, అన్ని వయసుల వారు చూసి ఎంజాయ్ చేసే ఒక చాలా అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ మీ ముందుకు రాబోతుంది. ఆ సినిమాకి సంబంధించి ఆ సినిమా దర్శకుడు మనందరికీ చిరపరిచితమైన చాలా అద్భుతమైన కంటెంట్లను అందించడంలో అందివేసిన చేయగా పేరు పడ్డ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన్ని మనం మనస్ఫూర్తిగా స్వాగతిద్దాం. సార్ నమస్తే, గుడ్ మార్నింగ్. అంటే ఇప్పుడు సారంగపాణి జాతకం అని అనగానే అసలు విపరీతమైన ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందండి. ఎందుకు కారణం చెప్తా. ఇవాళ రేపు జాతకాలు పిచ్చి మామూలు రేంజ్ లో లేదు, విపరీతంగా ఉంది. యాక్చువల్లీ విపరీతంగా అండి. అది నేను మొన్న కూడా ఆలోచిస్తుంటే 90ల దశకాల్లో మనకి ఐటీ బూమ్ వచ్చి 90% అందరూ బీటెక్లు చదవడం మొదలెట్టారు. హ్యుమానిటీస్, లిటరేచర్లు, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, హిస్టరీలు పడిపోయాయి. పొలిటికల్ సైన్సెస్ మొత్తం పోయాయి. అంటే సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ అనేవి వెనక్కి వెళ్ళిపోయి 90% మీకు సైన్సే. అబ్బాయి పుడితే బీటెక్, అమ్మాయి పుడితే డాక్టర్. 2000s అదే మన కొత్త వాట్ ఎవర్ న్యూ మిలీనియంలో విపరీతంగా మన వాళ్ళు ఎక్కువ వేరే చోటకి వెళ్ళాలి, ఐఐటీలు ఇది పెరిగిపోయింది, వేరే చోట సెటిల్ అవ్వడాలు. సైన్స్ 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 నువ్వు జీవితంలో నువ్వు సైన్స్ డిగ్రీ ఉంటేనే నువ్వు ఉద్యోగం వస్తుంది అనే దానిలో సైమల్టేనియస్ గా మీరు అబ్జర్వ్ చేస్తే భక్తి ప్రవచనాలు, భక్తి ఛానల్స్, ప్రవచనాల ఛానల్స్, తర్వాత భక్తి అసలు ఓవరాల్ గా ఆర్ట్ ఆఫ్ లివింగ్లు, తర్వాత మీకు ఇన్నర్ ఇంజనీరింగ్లు ఇవన్నీ కూడా పెరిగాయి. ఈ కాంట్రడిక్షన్ ఏంటి అనేది నాకు, ఎందుకంటే సైన్స్ బాగా డెవలప్ అయిన సొసైటీస్ లో ఇది ఎక్కువ ఉండకూడదు కదా. మరి రేషనాలిటీ ఎక్కువ పెరిగినప్పుడు వెస్టర్న్ కల్చర్స్ లో ఇప్పుడు చెప్పేది ఏంటి, అక్కడ ఎవరు చర్చ్ వెళ్ళట్లేదు, దైవభక్తి తగ్గిపోయింది, ఎవ్రీబడి ఈజ్ మోర్ సైంటిఫిక్, మెజారిటీ పాపులేషన్ డజంట్ గో టు చర్చ్, ఓన్లీ స్మాల్ గ్రూప్ అంటారు. ఇలాంటిది మన దేశంలో మన కల్చర్ లో ఇది సైమల్టేనియస్ గా యాక్చువల్లీ పెరిగింది. అంతకుముందు ఇది ఎక్కువ పెరిగిపోయింది. మీకు 70ల వాటిలో కొంచెం లెఫ్టిస్ట్ ఐడియాలజీ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు దైవ చింతన ఓ పక్కన ఉండేది, కానీ ఇంత డామినేటింగ్ ఉండేది కాదు. సో సైన్స్ సాటిస్ఫై చేయలేని కొన్ని విషయాలు ఏదో ఇది అడ్రస్ చేస్తుందా, ఈ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్, దైవత్వం అనండి, భక్తి అనండి, లేకపోతే ఇలాంటివి జాతకాలు. ఎలా అయిపోయిందంటే ఇది కొత్త ట్రెండ్, అంటే కొత్త మరీ కొత్త కాదు. నేను చాలా ఆశ్చర్యపోయింది. సిజేరియన్ ఆపరేషన్ కూడా ముహూర్తం పెట్టి ఆ టైంకే పిల్లాడు పుట్టాలి కాబట్టి అప్పుడు సిజేరియన్ చేయండి అని పెడుతున్నారు. అవునండి, పిల్లలకి. అవును, రైట్. ఇంకా మనకు కొన్ని చూసాం కదా, రాకెట్లు పంపించినా మనం కొబ్బరికాయలు కొడుతున్నాము, కంప్యూటర్లు కూడా హారతులు ఇస్తాము, ఆయుధ పూజ అంటే మనం కార్లకి అన్నిటికీ దండలేస్తాము. సో వీఆర్ అ వెరీ ఇంట్రెస్టింగ్లీ కాంట్రడిక్టరీ కల్చర్. మనం ఈ వైరుధ్యం ఒకటి విచిత్రంగా ఉంటుంది మన సంస్కృతిలో. అక్కడ నుంచి ట్రిగర్ అయిన ఐడియా ఇది.
మామూలు మోడర్న్ లైఫ్ లో కూడా మనకి ఇది ఒక ప్యారలల్ గా నడుస్తూ ఉంటుంది మనకి ఈ నమ్మకం అనేది. అక్కడి నుంచి మొదలయ్యి నాకు అయితే ఈ సినిమాలో నేను ఈ జాతకాలు అమ్మేవాళ్ళందరూ వెదవులు దద్దములు ఇది కాదు నా ఉద్దేశం. నమ్మకం నా దృష్టిలో ఇస్ వెరీ ప్రైవేట్ అండి. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు మెడికల్ సైన్స్ హెల్ప్ చేయలేకుండా ఉన్న పరిస్థితుల్లో భయంకరంగా యాక్సిడెంట్ అయిపోయి పూర్తిగా బెడ్ రిడెన్ అయిపోయిన వ్యక్తులు కేవలం దైవ బలంతో లేచి తిరిగిన వాళ్ళని నేను చూసా. అంటే ఎలా అంటే జస్ట్ నాకు అదంతా కాదండి, అమ్మవారు నన్ను చూసుకుంటుంది అని. అంటే మెడిసిన్ హెల్ప్ చేసినా దిస్ ఆల్సో హ్యాస్ హెల్ప్ దెమ్. సో ఫెయిత్ లో ఎంతో కొంత బలం ఉంది, మనిషికి బలాన్ని ఇస్తుంది ఫెయిత్. డాక్టర్లు కూడా ఇప్పుడు కొంతమంది మానసిక సమస్యలు ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు, కొంత మెడిటేషన్ చేయండి రోజుకి అరగంట అనేది చెప్తారు. ఏం చేయమంటారు అనేది మీకు నమ్మిందండి, మీకు నచ్చింది చేసుకోండి ఒక అరగంట అంటూ ఉంటారు. సో సమ్ ఏరియా ఆఫ్ అవర్ మైండ్ సైన్స్ పూర్తిగా రిజాల్వ్ చేయలేకపోతుంది అని ఉంది. అప్పుడు ఇలాంటివి మనకి బలాన్ని ఇస్తూ ఉంటాయి. ఎవరో వచ్చి నెక్స్ట్ వచ్చే సంవత్సరం నీకు పెళ్ళి అవుతుంది, లేకపోతే ఇప్పుడు మంచి స్టార్ట్ అయిందయ్యా, నీకు మంచి యోగం స్టార్ట్ అయింది, ఒక ఉత్సాహం వస్తుంది. అలాగే వచ్చే డిసెంబర్ నుంచి నీకు ఆరోగ్య సమస్యలు అంటే ఆరోగ్య సమస్య ఇప్పుడే ప్రారంభమవుతుంది వాటికి మానసికంగా. కాబట్టి ఏంటంటే దెర్ ఈజ్ సమ్ స్ట్రెంగ్త్ టు ఇట్. అయితే నా ఉద్దేశం నమ్మే వాళ్ళని నేను ఎటువంటి ఇది పడకుండా మూఢనమ్మకం అయినప్పుడు నమ్మకం ఎప్పుడైతే వేల మేర అవుతుందో, వెరితల్ల అవుతుందో, ఉన్మాదం అవుతుందో, ఎలా రసాభాసకి దారి తీయచ్చు. వ్యక్తిగతంగా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితాలు కూడా అస్తవ్యస్తం ఎలా చేసేస్తారు కొంతమంది. అలా ఈ మధ్య కొన్ని అంటే సీరియస్ ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. పాపం ఎప్పుడో నీకు ఏదో మరణం ఉంది, ఆయుష్ తక్కువ అనగానే కంగారు పడి ముందర చంపేసుకునేవాళ్ళు, ఇలాంటివి కూడా జరిగాయి కొన్ని. అవునండి. సో అందుకని ఇలాంటి ఒక వేలంబెర్రీ అయినప్పుడు ఏమవుతుంది అనేది పూర్తి హాస్యరసభరితంగా, అంటే ఆ చిన్న చిన్న చురకలు ఉన్నా కూడా ఎటువంటి అఫెన్సివ్ మెటీరియల్ లేకుండా కుటుంబం అంతా కలిసి చూసుకుంటూ నవ్వుకుంటూ సరదాగా అంతర్లీనంగా ఇదిగో హ్యావ్ యువర్ ఫెయిత్ బట్ డోంట్ క్రాస్ ద లైన్. అది ఒక అలర్ట్ ఉంటుంది. సో నమ్మకం అనేది ఉండాలి, కానీ అది మూఢనమ్మకం అవ్వకూడదు, అతి నమ్మకం అవ్వకూడదు. మీ యొక్క స్వయం శక్తిని, మీ రేషనాలిటీని, మీ విచక్షణని కళ్ళు మూసుకుపోయేలాంటి నమ్మకం అవ్వకూడదు అనేది మనం ఎలా చెప్పచ్చు సరదాగా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్పెషల్లీ మీరు టీవీ ఏదైనా ఛానల్ ఓపెన్ చేస్తే మార్నింగ్ ఫస్ట్ మీకు వచ్చేది జాతకం, జ్యోతిషం. ఈ మధ్య నాకు పెళ్లి అవ్వట్లేదండి, సంబంధాలు కుదరట్లేదు. నేను చూసా కూర్చుని సరదాగా అసలు ఏమిటి అని. ఎన్ని ఫోన్లు అండి పాపం. ఆయన యాక్చువల్లీ ఆ చెప్పే ఆయన చాలా రేషనల్ గా చెప్తున్నాడు, ఏమండి మీకు పెళ్లి యోగం లేదు అంటే. సార్ అలాగా సార్, సంబంధాలు చూసినా ఉండదండి ఇప్పుడు, నేను చెప్తున్నా కదా లేదని. ఆ తర్వాత ఒకతను నాకు గవర్నమెంట్ ఉద్యోగం రావట్లేదండి అని. ఆయన ఎంత ప్రాక్టికల్ ఎంత నచ్చాడంటే ఆయన చాలా, ఏమండి గవర్నమెంట్ ఉద్యోగం మీకు వస్తుందని రాస్తుంది, కానీ మీకు నచ్చిన ఒక బ్యాంక్ ఉద్యోగం రాస్తే రాదండి. ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని మీరు రాస్తే మీకు వచ్చే ఛాన్స్ ఉంది, అన్ని రాయాలి మీరు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే మీకంటే బెటర్ యోగం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ముందర వస్తాయి, వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందిగా. వీడు చావాలా అంటే నాకు ఎంత నమ్ముచ్చిందండి. బట్ అరగంట కార్యక్రమంలో కొన్ని 100 ఫోన్లు వస్తాయండి. అవును పాపం. చెప్పండి అంటే ఇంత డిపెండెన్స్ మనకి, అంటే మన స్వయం శక్తి, మన చదువు, మన సైన్స్, మన థింకింగ్. ఓ పక్కన మనం మార్స్కి వెళ్ళిపోవాలా, చంద్రుడు దక్షిణ ధ్రువం మీద దిగుదామా, ఈ చర్చలు జరుగుతుంటే ఇంకో పక్కన నేను రేపు పొద్దున్న లేచి బైక్ కిక్ కొట్టే ముందు కరెక్ట్ టైం చూసుకోవాలా లేదా అనే పరిస్థితిలో కూడా ఎందుకు చూసుకుని అందుకని సార్ మీరు ఇప్పుడు అది నాకు నచ్చింది. అదే యూఆర్ కరెక్ట్. కాంట్రడిక్షన్ సైన్స్ అంత మీరు ఎందాక అన్నట్టుగా మార్స్ మీదకి వెళ్ళిపోయి చంద్రుడి మీద సైట్లు కూడా ప్లాట్లు కూడా రాసుకునే పరిస్థితికి వచ్చాం మనం. వచ్చి ఇస్రోలో ఒక శాటిలైట్ వదిలితే లేకపోతే ఇంకోటి ఏదో వదిలితే కంప్యూటర్లకి హారతులు ఇస్తారు. అదే నాకు అంటే ఏమిటి ఇస్తుంటే మీరు వేర్ ఈజ్ ఇట్ గోయింగ్, అది అంటే దానికి ఏం బలం ఉంది. ఇప్పుడు డాక్టర్లు సర్జరీ ముందు గుడికి వెళ్ళి వచ్చేవాళ్ళు డాక్టర్స్ నాకు తెలుసండి. సర్జరీకి వెళ్లే ముందు నాకు తెలిసిన ఒక ఫేమస్ న్యూరో సర్జన్, ఆయన హాస్పిటల్కి నేను వెళ్ళా ఒకసారి, అంటే మా నాన్నగారికి ఎంతో చూపించుకోవడానికి. ఆయన ఎంటర్ అవగానే పెద్ద షిర్డి సాయిబాబా గారి బొమ్మ ఉంది, కింద ఒక బ్యూటిఫుల్ కొటేషన్. యాక్చువల్ అంటే నమ్మకం, ఐ ట్రీట్ హీ క్యూర్స్. అల్టిమేట్ అంటే బీయింగ్ లీడింగ్ డాక్టర్ కూడా హీ సమ్వేర్ ఐ థింక్ దట్ ఎడ్జ్ వస్తుంది వేర్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్. నేను దీని దాటి నేను చేయలేను. ఐ ట్రీట్ బట్ హీ హూ ఇస్ హీ, యువర్ ఫెయిత్ ఈస్ ద హీ. మీరు సాయిబాబా నమ్మితే ఆయన హీ, వెంకటేశ్వర స్వామి గారు నమ్మితే ఆయన హీ. ఎవరు ఆ హీ అనేవాళ్ళు అకార్డింగ్ టు యువర్ ఫెయిత్, బట్ దట్ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్.
లోపలికి వెళ్ళగానే మీరు ఈయన డాక్టర్ గారు బాగా చేస్తారు కానీ ఆయన ఉన్నాడు పైన, ఆయన చూసుకుంటాడు అనే ఒక గ్రే ఏరియా ఉంది చూడండి. ఆ ఏరియా మనుషులకి బలాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ బలాన్ని ఇచ్చే అది ఎంత బలం ఇస్తుంది, ఎంత మీ బలహీనుని చేస్తుంది. నమ్మకం బలాన్ని ఇస్తే, మూఢనమ్మకం బలహీనుని చేస్తుంది. దట్ ఈస్ ద కాంట్రడిక్షన్ ఐ వాంట్ టు డీల్ విత్ ఇన్ సారంగ్ పంజాబ్. ఫెంటాస్టిక్, మంచి పాయింట్ తీసుకున్నారండి. ఇప్పుడు ఈ ప్రస్తుత సమాజాన్ని, భాష ఏదైనా ఉండి, ప్రాంతం ఏదైనా ఉండి, అసలు మొత్తం దేశం ఉన్న issue ఇది. Yes, top to bottom. And I know few of the Muslims who believe in this. No, lot of them అండి. నాకు కూడా కొంతమంది వాళ్ళు అసలు కొంతమంది మీకు మాకు కేరళ ముస్లిం ఫ్రెండ్ ఒకతను తెలిసిన అతను ఉండేవాడు సెంట్రల్ యూనివర్సిటీలో. అతను అన్ని ఆంజనేయ స్వామి గుళ్ళకి వెళ్ళేవాడు. ఇప్పుడు సడన్ గా అతను ఆంజనేయ స్వామి బొట్టుతో కనబడేవాడు. అదేంటి నువ్వు అంటే నాకు నమ్మకం. సో మన కల్చర్ చాలా సింక్రెటిక్ కల్చర్, అన్ఎక్స్పెక్టబుల్ కల్చర్ ఇది. చెప్పుకోలే బయటికి ఇలా మీరు గీతలు గీసి చట్టరా గీలేం మనం, చెప్పలేమండి. సో అది నాకు ఎప్పుడు నన్ను కూడా అడుగుతారు మీరు నమ్ముతారా అంటే, నాకు 2-3 సార్లు చెప్పినవి క్యాజువల్ గా ఫ్రెండ్స్ కొంతమంది, ఒకళ్ళిద్దరు స్నేహితులు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, కమర్షియల్ గా చెప్పని వాళ్ళు, ఒకసారి చూద్దాం చూసిన వాళ్ళు చెప్పినవి 2-3 జరిగాయి, యాక్యురేట్ గా జరిగాయి. చూసారు మరి? అంటే నేను అంటే సంవత్సరం ముందు చెప్పినవి, అంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైంలో, నెక్స్ట్ 2016 మే నుంచి జూలై మధ్యలో మీరు డ్రైవర్ లేకుండా వెళ్ళకండి అన్నాడు ఒక ఆయన. మీ డ్రైవర్ ఉన్నాడండి. ఓకే, 2016లో మే టు జూలై మధ్యలో డోంట్ గో వితౌట్ అ డ్రైవర్ అన్నాడు. ఎందుకండి ఆయన? వెళ్ళకండి అన్నాడు. కరెక్ట్ గా 2016 జూన్ మా డ్రైవర్ ఒకరోజు లీవ్ పెట్టాడు అనుకోకుండా. మీరు వెళ్ళారు? నేను జెంటిల్మన్ పోస్ట్ ప్రొడక్షన్ ఓవర్ రాత్రి అంతా పనిచేసి, సరే పొద్దునే అరగంట కదా ఇంటికి వెళ్ళిపోదాం వెళ్తూ నిద్రపోయి వీళ్ళ దగ్గర హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ముందు ఫుల్ గా వెళ్ళి పిల్లర్ని గుద్దా. అమ్మా, ఇప్పటికి మీ పేపర్లో ఆ ఫోటో చూసి, నా కారు ఫోటో మీరు చూస్తే దీనిలోంచి బయటకు ఎలా వచ్చారనుకుంటారు మీరు. పప్పు అయిపోయింది నా కారు హోండా. దానిలోంచి బయటకు వచ్చా. ఐ డోంట్ నో హౌ ఐ కేమ్. నన్ను అందరూ అరుస్తుంటే మెలకు వచ్చింది నాకు. మొత్తం పొగ వస్తోంది, పప్పు అయిపోయింది కారు. రండి సార్ బయటికి సార్, పాపం అందరూ బయటకు లాగారు. నాకు జస్ట్ కొంచెం ఇక్కడ చిన్న 2-3 గాయాలు, మొత్తం షాక్ కి మొత్తం ఒళ్ళు పట్టేసింది తప్ప ఏమవలా. తర్వాత నేను ఆయన స్నేహితుడిని అడిగా, మీకేనా అంటే, మాకు ఇండికేషన్స్ ఉంటాయండి, స్పెసిఫిక్ గా చెప్పలేము మేము, యాక్యురేట్ గా ఉండదు నా పామిస్ట్రీలో, బట్ ఐ కెన్ టెల్ యూ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ దేర్, సంథింగ్ ఈజ్ రాంగ్ దేర్, సో ఇండికేషన్ ఇచ్చాను మీకు అన్నాడు ఆయన. సో నాకు ఇట్స్ ఫ్యాసినేటింగ్ ఫర్ మీ. ఆ తర్వాత 2-3 కూడా ఇట్లా జరిగాయి, కొన్ని జరగలేదు. సో అది ఫ్లూక్ లో జరిగిందా, మరి అంత కోఇన్సిడెన్స్ ఎలా అవుతుంది? ఆ టైం ఫ్రేమ్ లో ఆయన చెప్పింది కోఇన్సిడెన్స్ ఎలా అవుతుంది? అలా అవుతుంది కదా. దేర్ ఇస్ సమ్, వాట్ ఈస్ ద సైన్స్ అబౌట్ ఇట్ అనేది. ఈజ్ ఇట్ లైక్ వెదర్ రిపోర్ట్? అంటే కొన్ని వేల సంవత్సరాలుగా మనుషులు ఈ డేట్స్ లో, ఈ టైమ్స్ లో పుట్టిన మనుషుల యొక్క డేటాని కొలేట్ చేసి, ఈ టైంలో పుట్టిన వాళ్ళకి ఈ టెండెన్సీస్ ఉంటాయి, ఇలా జరగాలి అని ఏమన్నా. వెదర్ రిపోర్ట్ ఏంటండి? 100 సంవత్సరాలుగా ఉన్న డేటాని మనం కలెక్ట్ చేసి కొలేట్ చేసినప్పుడు, ఈ టైప్ ఆఫ్ వెదర్ వచ్చినప్పుడు ఈ టైప్ ఆఫ్ వర్షం పడచ్చు, అని వాడు ఎవరి దగ్గర ఎక్కువ డేటా ఉంటే వాళ్ళ ప్రిడిక్షన్ అంత యాక్యురేట్ ఉంటుంది. ఇప్పుడు నేను కెనడాలో ఉన్నప్పుడు మధ్యాహ్నం 3:30 నుంచి స్నో పడుతుందని చెప్పేవాడు వాడు. సో ప్లీజ్ వేర్ యువర్ బూట్స్, టేక్ యువర్ కోట్ అని. కరెక్ట్ 3:30 పడేది అది. అంటే వాడు చూస్తున్న వెదర్ ప్యాటర్న్ లో కొన్ని సంవత్సరాలుగా ఇలాంటిది ఉంటే ఇలా జరుగుతుంది అని వాళ్ళకు డేటా ఉంది. అలా జ్యోతిష్యంలో కూడా ఏమైనా ఉందేమో నాకు తెలియదు, నాకు అప్పుడు ఆశ్చర్యంగా అనిపించింది. కానీ అలా అని చెప్పి పూర్తిగా పొద్దు లేచినప్పటి నుంచి ఇంకా రాహుకాలం ఉందా, ఇప్పుడు బయలుదేరను నేను, బయటకు వెళ్ళాలంటే ఏదో 9:25కి బయటకు అడుగు పెట్టి ఇలా ఉంటే జీవితం సర్వనాశనం అయిపోతుంది. సో ఒక పక్కన మనకు ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ ఇన్ కర్మసిద్ధం. అంటే నీ పని నువ్వు శ్రద్ధగా ఈ క్షణంలో నువ్వేం చేస్తున్నావో ఆ పని మీద ఫోకస్ చెయ్యి. రిజల్ట్ నీ చేతిలో ఎలాగో ఉండదు, రిజల్ట్ గురించి ఆలోచిస్తే పని జరగదు అనేది నాకు ఎక్కువ నమ్మకం. కానీ ఇది మాత్రం ఒకటి ఉంది ఎవడో చెప్తున్నప్పుడు ఈ కాంట్రడిక్షన్ అనేది మన జీవితంలో అంతర్భాగం అయిపోయింది. అంతర్భాగం కాదు, అది వెన్నంటే నీడలాగా ప్రభావితం కూడా చేసేస్తాం. మామూలుగా చేయదు. పర్సనల్ డెసిషన్స్ ని, పెళ్లి, అన్ని, పార్ట్నర్, ఉద్యోగం, చదువు, అన్నిటినీ ఎంతో కొంత అది గైడ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అశ్విని దత్ గారు, ఆయనకు టైంలో ఏదో టైం కొంచెం 10 years టైం రన్ అవుతున్న టైంలో విజయవాడలో ఆయనకు తెలిసిన ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్పాడంట, నువ్వు ఈ టైం వరకు సినిమా తీయకు, రోజు 100 రూపాయి నోట్లు బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకుని రోజు ఆ 100 రూపాయలు చింపి బయట పారబోయిస్తుండు. ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు అది. ఆయన చేశారంట అలాగా. అండ్ తర్వాత ఆయన చేసిన సినిమాలు, డిస్ట్రిబ్యూషన్ చేసిన సినిమాలు కూడా, తీసిన సినిమాలు కూడా చాలా దారుణంగా దెబ్బతిన్నాయి.
ఆయన మాట వినలేదు నేను, ఉత్సాహంగా తీసాను, దెబ్బతిన్నానని చెప్పి ఇంటర్వ్యూలో చెప్పారు. అదే ఓపెన్ హార్ట్ తార్కిక్. అదే బిగ్ మిస్టరీ అండి. ఇప్పుడు మీరు చెప్పారు వద్దు నువ్వు డ్రైవర్ లేకుండా వెళ్ళకనంటే. నేను మర్చిపోయాను అసలు. 2015లో చెప్పారండి. 2016 వెళ్ళినప్పుడు నాకు గుర్తు కూడా లేదు. అది పూర్తిగా మర్చిపోయాను. నేను క్యాజువల్ గా వచ్చాను, అతను డ్రైవర్ ఏదో పని మీద వెళ్ళాడు, సరే ఓకే నేను వెళ్ళిపోయాను. పోస్ట్ ప్రొడక్షన్ మీరు ఆ మూడ్ లో ఉన్నారు. నేను మా ఫ్రెండ్ బాగా గుర్తు విందా నా కెమెరామెన్ మోహన్ నువ్వు అసలు ఫేస్ బాగాలేదు, నీది ఎగ్జాస్ట్ అయిపోయావు, నువ్వు పొనీగలవా, నువ్వు డ్రైవర్ లేడా అన్నాడు. ఇమాజిన్. నేను లేదు ఒక అరగంట వెళ్ళిపోతాను, మా అమ్మాయిని నేను డాన్స్ క్లాస్కి తీసుకెళ్ళాలి, ఐ గో, ఇట్స్ ఓకే డ్రైవ్ చేసుకుంటే వచ్చాను కదా వెళ్ళిపోతాను అన్న. బేగంపేట ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఒక్క నిమిషం బ్లాంక్ బ్రెయిన్, ఏమైందో నాకు గుర్తులేదు. అదృష్టం ఏంటంటే ఎవరు లేరు నా కారు ముందు, ఎవరు లేరు. పెద్ద సౌండ్, మెటల్ పగిలినప్పుడు ఎలాంటి సౌండ్ వస్తుంది సార్ అంటే ఐ విట్నెస్ తర్వాత ఒకటి చెప్పాడు. అది ఎంత ఫాస్ట్ గా గుద్దారంటే బహుశా మీరు నిద్రపోయినప్పుడు కాలు ప్రెస్ చేసి ఉంటారు సార్ యాక్సిలరేటర్ ని, సో ఇట్ వెంట్ అండ్ హిట్. అంటే అసలు నేను ఆ ఫోటోలు చూసి మా నాన్నగారు భయపడిపోయారు. మా డ్రైవర్ అదో పని ఏం చేశాడు, సార్కి యాక్సిడెంట్ అయింది సరే ఈ కార్ ఫోటో చూడొచ్చు. నేను మా నాన్నగారు ఫోన్ చేసి, నాన్నగారు నేను బాగానే ఉన్నానంటే, మా నాన్నగారు లేదు వీడు అబద్ధం చెప్తున్నాడు, వీడు ఏదో అయ్యింది అని ఈ స్టార్టెడ్ క్రైయింగ్ ఆన్ ద ఫోన్. నేను బాగానే ఉన్నానండి బాబు అని చెప్పి తర్వాత వాడికి తిట్టా నేను. అంటే తర్వాత మన ప్రత్యక్షంగా చూసే వరకు మా నాన్నగారు నమ్మలేదు, నాకేం అవ్వలేదు అని. ఎందుకంటే ఆ కార్ మీరు చూస్తే ఇప్పుడు మీరు యూ విల్ నాట్ బిలీవ్ సార్, నాకే నమ్మకం లేదు. మరి అలాంటి యాక్సిడెంట్ లోనే కదండి ఇప్పుడు మన నారాయణ కాలేజెస్ నారాయణ గారి అబ్బాయి నైట్ ఎనీథింగ్ కుడ్ హ్యాపెన్. అసలు మీరు ఆ ఫోటో చూసి నేను అప్పుడు బయటకు వచ్చినప్పుడు ఆయన అడిగా, అంటే ఈజ్ ఇట్ రిటర్న్ దట్ ఇట్స్ ఫేటల్ అంటే లేదండి అలాంటి ఇండికేషన్స్ మాకు ఉండవు అన్నాడు ఆయన. ఫేటల్లా కాదా అని చెప్పరట. అవి దేర్ ఇస్ దిస్ డేంజర్ ఇన్ దిస్ పాయింట్ లో, ఇది కనబడుతుంది, జాగ్రత్తగా ఉండమని చెప్తారు. అది ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లోనే ఇప్పుడు ఇలాంటి మూఢనమ్మకాలనండి లేకపోతే ఇంకోటనండి మితిమీరిన విశ్వాసం కానివ్వండి, ఈ టర్న్స్ అవుట్ టు బి వీక్నెస్. నేను అప్పుడు అమ్మో ఏం చెప్పింది నిజమైందని చెప్పి ఇంకా ప్రతిరోజు నేను చూపించుకోవడం మొదలెట్టాను అనుకోండి, లైఫ్ బికమ్స్ యు బికమ్ ఏ స్లేవ్. యు విల్ బికమ్ స్లేవ్ అండ్ ఇట్ బికమ్స్ యువర్ ఎక్లెస్ సీల్. అండ్ ఎక్లెస్ సీల్ రెండేంటి పొరపాటు మన ఎక్స్ప్లాయిట్ చేయడానికి బోల్డ్ మందికి మనకు అవకాశం ఇస్తుంది. ఇప్పుడు వేణుస్వామి గారు ఇష్యూ అదే కదా, అదే చాలా అంటే మీకు అదొక థిన్ లైన్ అయిపోయింది. ఇప్పుడు మా మామయ్యకి ఒక ఆయన చాలా క్లియర్ గా, మా మామయ్యకి చాలా ఏళ్ళు పెళ్లి అవ్వలేదు, తను చేసుకోవాలా, తర్వాత ఈ డిసైడెడ్ టు మ్యారీ. ఎలాంటి వాళ్ళు అంటే ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు మల్లాది రామకృష్ణ, మల్లాది వెరీ వెల్ నోన్ చంద్రశేఖర్ శాస్త్రి గారు ఎవరు విజయవాడలో ఉంటారు ఆయన, వెరీ ఫేమస్ పామిస్టర్ అస్ట్రాలజర్ ఆయన. ఆయన చెప్పారు, ఆయన ఎంత మీకు ఇలా ఫలానా ఈ హైట్ లో ఉన్న అమ్మాయి వస్తుంది, ఆవిడ ముక్కు ఇలా ఉంటుంది, మీకు పుట్టే పిల్లలు ఇద్దరు అబ్బాయిలో పుడతారు, ఇద్దరు ఇలా ఉంటారు ఫీచర్స్. అంటే మా మాయ అసలు అలాగే అంటే ఇప్పుడు అప్పుడు ఎవరు దొరకలేదు, సంబంధాలు కూడా ఏం లేవు, పెళ్లి సంబంధాలు కూడా. ఇలా ఉండే అమ్మాయితో మీకు పెళ్ళి అవుతుంది, ఇలా ఉండే ఇద్దరు పిల్లలు పుడతారు, ఇద్దరు అబ్బాయిల ఇవన్నీ చెప్పారు ఆయన. నాకు అవన్నీ మిస్టరీ. హౌ డూ దే అంటే ఏదైనా కొంత ఉందా ప్రెడిక్షన్ అంటే అది బ్లైండ్ అకల్ట్ ప్రెడిక్షనా, ఆర్ ఈస్ దేర్ సమ్ ఇన్స్టింక్ట్ గట్ ఫీలింగా, లేకపోతే ఏమైనా సమ్ మిస్టీరియస్ ఇన్స్టింక్టా, లేకపోతే ఈస్ దేర్ సైంటిఫిక్లీ డిడక్టిబుల్ ఒక ఫార్ములా ఏమైనా ఉందా దానిలో, డిటెక్టబుల్ ఫార్ములా ఉందా, అది మనకి తెలియదు. సో ఐ డోంట్ వాంట్ టు జడ్జ్ people who believe, but I want to definitely say that any belief that becomes superstition, నమ్మకం ఎప్పుడైతే మూఢ నమ్మకం అవుతుందో డెఫినెట్లీ అది మాత్రం డేంజరస్. నమ్మకం సీరియస్ అయితే దట్ టర్న్స్ అవుట్ టు బి సూపర్స్టిషన్ అండి, సింపుల్ లాజిక్. అంటే దాని మీద మీరు డిపెండ్ అయిపోయి నమ్మకం మీకు బలం ఇవ్వకుండా మీరు దాని మీద ఆధారపడిపోవడం మొదలెట్టినప్పుడు బలహీనలు అయిపోతారు మనిషి కింద. You become completely vulnerable, will make you the most irrational stupid fellow. That is what is సారంగపాణి జాతకం about. అది హాస్య రస ప్రధానంగా చెప్తే సరదాగా అందరికి అందరూ ఎంజాయ్ చేస్తారని. మీరు అసలు మీరు మొట్టమొదటి మిమ్మల్ని అభినందించాల్సిన పాయింట్ ఏంటంటే అసలు ఆ సారంగపాణి అన్న మాట అసలు విని దశాబ్దాలు అయింది. అవును, ఎందుకంటే పూర్వం ఎప్పుడో 50s లో 60s లో సారంగపాణి అని పేరున్న వాళ్ళు ఉండేవారు. తక్కువ మంది కనబడుతున్నారు. అసలు మీ హీరో తప్పితే ఎవడు కనిపించలేదు. ఇద్దరు ముగ్గురు ఏమో నాకు ఎప్పుడో ఒకళ్ళు. మొన్న నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమాలో ఐ థింక్ గుంటూరు కారంలో అనుకుంటా, ఆయన పేరు ఏంటి, మన మురళీ శర్మ గారి క్యారెక్టర్ పేరు సారంగపాణి. అయితే మీకు ఎవరు అన్నారు అన్నమాట, నేమ్ ప్లేట్ ఉంటుంది ఇంట్లో, నేమ్ ప్లేట్ ఎస్టాబ్లిష్ షాట్ చూసినప్పుడు సారంగపాణి ఏదో ఉంటుంది, సిఏ చార్టెడ్ అకౌంటెంట్ ఏదో, మీరు చూడండి ఆ సినిమా. నేను చూసి హే పేరు పెట్టారు, పాణి పాణి అంటూ ఉంటాడు. మన ఆయన పేరేంటి, మన
పేర్లు గుర్తురాడు, ప్రకాష్ రాజ్ గారు పాణి అంటూ ఉంటారు ఇతన్ని నేను పాణి. తర్వాత నేను చూసినప్పుడు రెండోసారి మళ్ళీ ఎప్పుడో చూసినప్పుడు సారంగపాణి అని ఉంది. ఐ థింక్ దట్ ఈస్ రీసెంట్ గా నేను చూసింది అదే ఆ పేరు వాడడం. ఇప్పుడు మామూలుగా ఈ పాణి అన్న పేర్లు చక్రపాణి, పినాకపాణి ఇప్పుడు పెద్ద మీకు జోక్ కూడా పెద్ద పినాకపాణి గారు ఉన్నారు కదా. అవును, శ్రీపాద్ పినాకపాణి గారికి ఏదో అవార్డు వచ్చినప్పుడు హిందీ వాళ్ళ పేరు పలకడం చేత కాక పినాకపాణి అన్నారు. యాక్చువల్ జోక్ నేను దీనిలో పెట్టాను. దీనిలో సారంగపాణి తండ్రి పేరు పినాకపాణి. పినాకం ధరించిన వాడు అది శివుడు. సారంగపాణి విష్ణు. సో శివుడు కొడుకు విష్ణు అన్నట్టు ఒక మీనింగ్ వస్తుంది. అవును, యాక్చువల్లీ భాగవతంలో శారంగం అదే నేను సారంగం అన్నది వన్ ఆఫ్ ది వెపన్స్ ఆఫ్ లార్డ్ విష్ణు. అది రాయడం కూడా ఆయన ఎలా రాశారు శారంగం మనం ఇప్పుడు అది కింద ఒక రకమైన ఇంగం అది. అది మామూలుగా వికృతి కింద మనకి మామూలుగా వ్యవహారికలో సారంగం అయిపోయిందండి. కానీ అది అలాంటి విచిత్రమైన ఇన్సైట్స్ కూడా మనకి తారసపడుతుంది. అయితే మీరు గుంటూరు కారం చూసి పెట్టలేదు, ఎప్పుడో లాంగ్ బిఫోర్ పెట్టింది. ఈ పేరు రహస్యం ఏంటంటే ఈ టైటిల్ చాలా మందికి, నా ఆప్తులకి, కొంతమంది ప్రొడ్యూసర్స్ కి, ఫర్ ఎగ్జాంపుల్ వివేక్ కూచిపట్ల గారు ఉన్నారు కదా, ఆయనకి ఈ కథ ఐడియా తెలుసు. అంటే 2013లో నేను దాము గారికి, కేఎల్ దామోదర్ ప్రసాద్ గారికి అంతకుముందు ఆ తర్వాత సినిమా చేసినప్పుడు నాకు ఈ ఐడియా ఉండేది దాని టైటిల్ తో సహా. సో వివేక్ గారు అప్పుడు అక్కడ వర్క్ చేసేవారు దాము గారితో. సో నేను సో ఆ తర్వాత ఎప్పుడు కనబడినా వివేక్ గారు, మోహన్ గారు సారంగపాణి జాతకం అంటుండేవాడు చేద్దామని. అలా కుదరలేదు. దెన్ ఐ డిడ్ విత్ కేపీ గారు. కాదండి, ఎందుకు మీకు అది ఆ సబ్జెక్ట్ బయటికి రావడానికి ఇన్నాళ్ళు పట్టింది? అదే లేదు, కొన్ని ఎలా ఉంటాయంటేనండి, ఒక మూల కథ అంటాను చూడండి, ఒక బేసిక్ ఐడియా ఎక్కడో రాసుకున్నా. జనరల్ గా ఏంటంటే ర్యాండమ్ గా ఎక్కడో ఇప్పుడు కారులో వస్తుంది ఏదో కనబడుతుంది, టక్కన ఒక ఐడియా రాసుకుంటాం, అది డెవలప్ అయి ఉండదు. అవునండి. ఎక్కడో చదివిందో లేకపోతే ఏదో టక్కని ఇన్స్పైర్ అవుతాం రాసుకుంటాం, కానీ పాత్రలు కథనాలు డెవలప్ అవ్వవు. ఒక బ్రాడ్ స్ట్రోక్స్ లో ఐడియా ఉంటుంది. ఆ బ్రాడ్ స్ట్రోక్స్ లో ఉన్నప్పుడు ముందర ఎక్సైట్ అవుతారు కొంతమంది చెప్పినప్పుడు, సార్ ఇది మీరు డెవలప్ చేయండి సార్, వీఆర్ రెడీ టు డూ ఇట్ అంటారు. ఆ లెవెల్లో ఉండేది ఎప్పుడు అది. నేను ఇనీషియల్ గా ఆయనకి చెప్పినప్పుడు కానీ మిగతా 2-3 స్నేహితులు చెప్పిన సారంగపాణి జాతకం వేరు, ఇప్పుడు నేను తీసింది వేరు. ఇట్స్ బికమ్ కంప్లీట్లీ డిఫరెంట్ యానిమల్, క్రీచర్ అయిపోయింది. అయితే బిగినింగ్ చెప్పిన నేను ఫ్రేమ్ వర్క్ అయితే మారలేదు. ఇలా స్టార్ట్ అవుతుంది కదా, ఇలా మధ్యలో వాడి కష్టాలు ఇలా ముగుస్తుంది, ఆ మధ్యలో కష్టాలు ముగింపు మారే. కష్టాలు ముగింపు అయితే ఉంటాయి, బట్ ఏ టైప్ ఆఫ్ కష్టాలు ఏ టైప్ ఆఫ్ ముగింపు అనేది మారుతూ పోతుంది. కాలానుగుణంగా కొన్ని మనం అడాప్టేషన్స్ మార్పులు చేయాల్సి వస్తుంది కాబట్టి. కానీ ఇది ఎప్పుడో నేను పెట్టిన పేరు, అంటే కథకి ఒక పేరుతో సహా కథ వస్తుంది చూడండి. ఈ కథకి ఎందుకో ఒక ఇన్స్టింక్ట్ గా పేరు దొరుకుతుంది మనకి, అంతే, ఇంకా పేరు పోదు. అది ఈ పేరే దీనికి తీయాలి, ఇది కరెక్ట్ గా అతుక్కుపోయింది దానికి అని. అలా కొన్ని నాకు వస్తూ ఉంటాయి టక్మని, కథతో పాటు కొన్ని పేర్లు వస్తాయి. అలాంటి పేరు ఇది సారంగపాణి. నాకు తర్వాత అడిగారు, సార్ త్రివిక్రమ్ గారి సినిమాలు చూసారా పేరు? అవునండి, బట్ ఐ లవ్ ఆ పేరు, నాకు చాలా ఇష్టం అండి. యాక్చువల్లీ సారంగపాణి చాలా మంచి బ్యూటిఫుల్ నేమ్ అది, చాలా మంచి. అందుకని నాకు కొంచెం ఇష్టంతో కూడా పెట్టాను. కేవలం కొంచెం ఆ కుటుంబం కూడా పాత తరహా కుటుంబం, కొంచెం అంటే ఒక మిడిల్ క్లాస్, ఎప్పటి నుంచో ఉన్న ఒక మిడిల్ క్లాస్ సామాన్య మధ్యతరగతి కుటుంబం, కొంచెం ట్రెడిషనల్ గా ఉండే కుటుంబం కాబట్టి పినాకపాణి, కొడుకు పేరు సారంగపాణి, తండ్రి పేరు వాళ్ళ తండ్రి పేరు కోదండపాణి, ఇలాంటి ఒక వరుసలో పాణి పేర్లు పెట్టుకునే మొత్తం పాణిగ్రాహి ఫ్యామిలీ. పాణిగ్రాహులు మళ్ళీ మీకు ఒరిస్సా గదాధర్ పాణిగ్రాహి అని, గదాధర్ అలాంటి మీకు అది ఉంటాయి. సో దీనిలో కూడా మేము అది బాబు సారంగా పాణిగ్రహణం చేయి అంటాడు చివరిలో ఒక డైలాగ్. సో యూ కెన్ ప్లే దట్ ఆన్ దోస్ వర్డ్స్ ఆల్సో. సారంగపాణి గ్రహణం, మళ్ళీ పాణిగ్రాహి అనేది కూడా యాక్చువల్ ఒక ఇంటి పేరు. సో ఇంట్రెస్టింగ్ గా అలాంటి వర్డ్ ప్లే చేయగలిగే పేర్లు కొన్ని తక్కువ ఉంటాయి, చాలా తక్కువ. అష్టాచమ్మలో రాంబాబు, యూ కెన్ సే రాంబాంబు, రాంబాహేష్, కొన్ని పేర్లు అట్లా వర్డ్ ప్లే చేయగలిగే పేర్లు అన్నిటికీ వదగవు. అలాంటి పేరు అంటే మన జనరల్ గా మన ఇళ్లలోని ఆ ప్లే ఉంటుంది, ఆ పేర్ల మీద ప్లే ఉంటుంది. దాన్ని తెలుగు వాళ్ళకి ముఖ్యంగా అది చాలా అన్ని కల్చర్స్ లో కూడా ఉంటుంది, మనకి ఎక్కువ అది. మనకి మరి చూడండి, ఇప్పుడు పినేకపాణి అన్నర్లేదు వాళ్ళు గ్యారంటీ. అలాంటి ఒక పేరుని సరదాగా ఏడిపిస్తూ వేరేగా అండవు, అదే మనకి ఎక్కువ తెలుగులో. అందుకని నాకు అది కూడా ప్లే చేయడానికి కుదురుతుంది ఈ టైటిల్ అనుకోవడం జరిగింది. బట్ ఇది మాత్రం ఎప్పటి నుంచో ఉన్న పేరు, కొత్తగా పెట్టింది. చాలా నాకు అసలు మొట్టమొదట వినగానే భలే టైటిల్ పెట్టేదే అనిపించింది, ఎందుకంటే ఆ మాట వినే అన్నాళ్ళు. ముఖ్యంగా మొత్తం భారతదేశంలోనే
సారంగపాణి టెంపుల్ ఒక చోటే ఉంది, మీరు నాకు అప్పుడు చెప్పారు ఎక్కడ. కుంభకోణం. ఓహో, ఓకే ఓకే. కుంభకోణంలో ఒకే ఒక్క చోట ఉందండి, దానికి ఒక పెద్ద కథ ఉంది. క్షేత్ర మహిమ అవన్నీ చాలా సారంగపాణి ఆలయం అది చాలా గమ్మత్తైన. ఆయన ఎప్పుడైనా మేజర్ బ్యాటిల్స్ కి ఆయన ఆ వెపన్ తీసేవారు అన్నట్టు రాశారు భాగవతంలో. తన సారంగం తీసి, అంటే ఒకసారి తీసాడంటే ఇంకా అవుట్, ఇంకా న్యూక్లియర్ బాంబ్. ఇలా శివుడు కూడా పినాకపాణి త్రిపురాంతకుడు అనేది ఆయనకి ఆ పేరు వచ్చింది. అప్పుడు ఆ యుద్ధంలో శివుడు వాడిన ఆయుధం అది పినాకపాణి. సో అందుకని ఆ ప్లే కూడా బాగుంటుంది. తండ్రి దీనిలో ప్రాక్టికల్. ఇంకో టీజర్ లో కూడా మీరు చూసుంటారు కదా, మరి నాలాంటి ప్రాక్టికల్ మనిషికి వీడిలా దొరికాడు, ఇలాంటి కొడుకులా పుట్టాడంటే దాన్ని జాతకం ఉంటారు కొడుకు. మనం అసలు వేరే పేరు ఇంకో పేరు మర్చిపోయాం. తనికెళ్ళ భరణ్ గారు అతనికి పెట్టాడు, అతని పేరు రావణమూర్తి, సంగీత దర్శకుడు. వీణాపాణి, స్వరవీణాపాణి అని పేరు పెట్టాడు. నిజంగా ఆ పేరు పెట్టిన తర్వాత ఆయనకి రోజులు మారినాయి. హీ వాజ్ నాట్ గెటింగ్ ఎనీ ఆపర్చునిటీస్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను చాలా మంది దగ్గరికి తీసుకెళ్లాను ఆయన్ని, పట్టుకొని చూద్దాలంటే ఒక సూపర్ హిట్ సినిమాకి చేశాడు. అయినా కూడా ఆయనకి అవకాశాలు రాలేదండి. బట్ స్వరవీణాపాణి అని పేరు పెట్టిన తర్వాత ఆయన వేరే 72 మేళకర్తలు దానిలోని ప్రపంచ వ్యాప్తంగా మొన్న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కమిటీ వాళ్ళు కూడా ఆయన్ని పిలిచి, కమిటీలో ఏదో ఒక గిన్నిస్ బుక్ అది ఇంకేదో పేరు మర్చిపోయాను నేను, ఆస్కారో సంథింగ్, దానిలో హీ వాజ్ ఎ మెంబర్ అండి, హీ బికేమ్ ఎ మెంబర్ ఇన్ దట్. ఇది స్వరవీణాపాణి అని పేరు మార్చిన తర్వాత మీరు ఏమైనా న్యూమరాలజీ గట్ట చూపించారా సారంగపాణి? నా చుట్టుపక్కల స్నేహితులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకు నమ్మకాలు ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు అప్పుడు. అవునా, నువ్వు 5, 6 ఈ 2 నంబర్లు నీకు మంచివి, 9 రావాలి, నీ కార్ నంబర్ ఇంత రావాలి, ఈసారి 5 రా 6 రా, నాకు దొరికిన నెంబర్ తీసుకుంటాను రా బాబు అంటే, ఈసారి నాకు నేను ఎప్పుడు డబ్బులు స్పెషల్ నంబర్స్ పే చేయనండి. డబ్బులు కట్టి స్పెషల్ నెంబర్ తీసుకోవడం 5,000 6,000 చేయను. ఒక నంబర్ మామూలుగా వచ్చి వీటిలో ఇది బాగుంది, వినడానికి బాగుంది, 6737 బాగుంది, తీసేసుకున్నా. ఏదో కలిపితే 5,000 వస్తుంది. ఓకే ఓకే నేను చెప్పిన తర్వాత లేదురా బాబు నేను చూసుకొని కూడా చూసుకున్నా. కానీ ఏంటంటే అది మీకు మానసికంగా బలాన్ని ఇస్తుంటే మనం ఏం చేయలేం సార్. అది నథింగ్ అగేన్స్ట్ ఇట్. ఇప్పుడు అందులో ఇట్స్ వెరీ పర్సనల్. మా నాన్నగారు అనేవారు, ఫుడ్, సెక్స్ అండ్ ఫెయిత్ ఆర్ పర్సనల్ రా. ఫెయిత్ అది దానికి బయట వాళ్ళు నోబడీ హాస్ ద రైట్ టు కామెంట్ ఇంటర్ఫియర్ ఆర్ కామెంట్ ఇన్ దోస్ మ్యాటర్స్. కాబట్టి అందుకని బట్ కొంతమంది యాంగ్జైటీ ఎప్పుడు వస్తుందంటే అది వేలం వెర్రి అవుతుంది. మన చుట్టుపక్కల వాళ్ళు ప్రతిదానికి దాని మీద డిపెండ్ అయిపోయి అసలు స్వయం శక్తి స్వయం కృషిని పక్కన పెట్టేసి ఏం చేసిన ఒక విరక్తి. కాదు సార్, వేదాంతం మనం ఎంత చేసినా లాభం లేదండి, ఎలాగ రాతలో లేదు అంటే. అమెరికా వాళ్ళు వెస్టర్నర్స్ కూడా సార్, వేర్ ది సైన్స్ ఎండ్స్ దేర్ ది ఫిలాసఫీ బిగిన్స్ అని చెప్పారు వాళ్ళు కూడా. అవునవును. ఇప్పుడు కల్పన చావ్లాని లేకపోతే మావిడని సునీత ఇంత సైన్స్ డెవలప్ అయిన రోజుల్లో కూడా వై కల్పన చావ్లా has met such kind of a death in spite of all science. In spite of all ఇప్పుడు మీకు మోర్ క్వాంటమ్ ఫిజిక్స్ లో వాటిలో కూడా వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ అంటే ఫిజిసిస్టులకు బుర్ర తిరగట్లేదు, బుర్ర తిరిగిపోతుంది, అర్థం కావట్లేదు. ఎక్కడ మొదలైంది? ఇప్పుడు మనకి భారత్ ఖోజ్ లో సృష్టికే పెహలే సత్ నహిత అసత్ భీ నహి అని మొదలవుతుంది. సత్యము లేదు, అసత్యం కూడా లేదని. బిగ్ బ్యాంగ్ లో సింగులారిటీ ఏదో ఒక పార్టికల్ లోంచి ఎక్స్ప్లోడ్ అయ్యి యూనివర్స్ ఏర్పడింది అనేదో ఒక థియరీ ఉందనుకోండి. సపోజ్ వేర్ ఇట్ దిస్ యూనివర్స్ కమ్ ఫ్రమ్ అనేది పెద్ద డిస్కషన్ కదా, పెద్దది $1,000,000 క్వశ్చన్. అంటే కొంతమంది బిగ్ బ్యాంగ్ అంటే బిగ్ బ్యాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ అంటే అది సింగిల్ పార్టికల్ నుంచి ఒక గొప్ప ఎనర్జీ ఎక్స్ప్లోడ్ అయిందా? ఒకవేళ ఆ పార్టికల్ ఎక్కడ ఉంది? అది ఏముంటది? ఆ చుట్టుపక్కల ఏముంది? ఉందా? ఉండడం అనేది ఉందా? అసలు లేదనేది ఉందా? అసలు ఉండడం అనేది లేకుండా ఉండే ఛాన్స్ ఉందా? లేకపోవడం అనేది ఉండే ఛాన్స్ ఉందా? అందులో సత్యం లేదు, అసత్యం కూడా లేని సృష్టికి ముందు సత్యం లేదు, అసత్యం లేదని మొదలెట్టారు మన వాళ్ళు డిస్కషన్. అసలు ఏది ఉండడం అనేది ఇప్పుడు మీకు అందుకని మీకు దే బికమ్ ఫిలసాఫికల్ సైంటిస్టులు కూడా ఒక స్టేజ్ దాటిన తర్వాత. సో అది మనం కట్ చేయలేము మన జీవితంలో. ఒక ఏమంటారు, ఒక సంథింగ్ ద రేషనల్ మైండ్ కెనాట్ కాంప్రిహెండ్. మనకున్న పరిధిలో మన బ్రెయిన్ కి మన మెదడుకున్న పరిధిలో రేషనల్ మైండ్ కాంప్రిహెండ్ చేయలేని విషయాలు ఎలా డీల్ చేయాలనేటప్పుడు ఇలాంటి మనకు బలాలు, పాపం ఏదో కొమ్మ దొరకాలి కదా, నీళ్ళలో కొట్టుపోతున్నాడు, ఎగ్జాక్ట్లీ ఇది దొరుకుతుంది. వాడవడం అంటాడు జాతకం, నీ గ్రహం ఇప్పుడు పుట్టావా, ఈ టైంలో పుట్టావా, ఓకే సమ్ రిలీఫ్. ఇది నీకు మంచి రాసిందా, నీకు 2 ఏళ్ల పెళ్లి అయిపోతుంది,
లేకపోతే ఇదేదో అవుతుంది అంటే కొంచెం నీకు ఒక బలం, ఒకవేళ నిజం కాకపోయినా వాడికి బలం వస్తుంది అట్లీస్ట్. ఒక మారల్ అంటే తన మీద తను నేను కృషి చేయాలి, నేను కృషి చేస్తే ఏదో జరిగేలా ఉందని చెప్తున్నారు, అదొకే నాకు. కానీ ఏమయ్యా నీకు బలం ఉంది కదా, నాకు ఎలాగ ఉంది కదా అని ఇంట్లో మీకు ఒకటి అడొక్క అవే కదా చాలా బాగా వెంకీలో కూడా. సో అలా కూర్చునే వాళ్ళకి ఏం జరగదు. అంటే కాంట్రడిక్షన్ అంటే మనం ఒక పక్కన కర్మ సిద్ధాంతం చెప్తాము, ఇంకో పక్కన ప్రెడిక్షన్ చేస్తుంటాం ఫ్యూచర్. నువ్వు పని చేయాలి, పని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. పని కంటే వివేకానంద స్వామి చెప్పినట్టు వర్క్ ఇన్సిస్టెంట్లీ బట్ డోంట్ బి అటాచ్ టు ఇట్ అన్నాడు. దట్ ఈస్ ద కర్మ సిద్ధాంతం, ఫండమెంటల్ వన్ లైన్. ఆయన ఎంతవరకు వెళ్ళిపోయాడంటే ఈ మతాలు రిలీజియస్ టెక్స్ట్లు కాదు, ఫుట్బాల్ ఆడుకున్నా బెటర్ అన్నాడు ఆయన. ఫుట్బాల్ ఆడితే ఇంకా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, విల్ బి ఫిట్ అని. ఎగ్జాక్ట్లీ. సో ఆయన లాంటి వాడు మూఢనమ్మకాలు మూఢాచారాలు కాదు, ఒక డైరెక్ట్ స్పిరిచువల్ ఎంక్వైరీ అనేది ఒకటి ఉండాలి అని చెప్పిన వ్యక్తి ఆయన. అవునండి. అది ఓ పక్కన మనం నమ్ముతూనే మన సంస్కృతితో దాని అంతర్భాగంగా భావిస్తున్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. అవునండి. చిన్న చిన్న ఆచారాలు అంటే ఆచారాలు కాదు సార్, మూఢనమ్మకాలు ఎంత దారుణంగా. అవును. వేణుస్వామి గారి దగ్గరికి వెళ్ళి హీరోయిన్లు, అవును, ఆయన మాంసం లిక్కరు, అదో రకమైన పూజ. అది దానికి శుద్ర పూజ అనాలా లేకపోతే విపరీత పూజ అనాలా? ఏం పూజ అది? మీరు మీ నోటీస్కి వచ్చే చాలా మంది అంటే నేను కొంతమంది అఘోరాలు వాళ్ళని కూడా నేను స్టడీ చేశానండి ఈ సినిమా తీస్తున్నప్పుడు. అసలు ఎలా కొంతమంది అంటే కొన్ని ఆచారాలు ఏమిటి, మద్యం లేకపోతే స్త్రీ వాట్ ఎవర్ సంగమం అనేది కూడా వాళ్ళ దృష్టిలో ఇట్స్ పార్ట్ ఆఫ్ స్పిరిచువల్ పర్స్యూట్. ఇది మన ఆచార్య రజనీష్ కొన్నాళ్ళు దాన్ని ప్రాపగేట్ చేశారు కదండి, గ్లామరైజ్ ప్రాపగేట్ చేశారు చాలా మంది. అక్కడ డీప్ సబ్జెక్ట్ అది, నాకు అదొక విచిత్రమైన వేరే ఏరియా, అది వేరే ఏరియా. దాని అసలు అంటే అది దాని కొంచెం కొంతమంది దాని శైవిజం లో రూట్స్ ఉన్నాయని, అకల్ట్ దీనిలో రూట్స్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. రకరకాల ఇప్పుడు మన దేశంలో రకరకాల బ్రాంచింగ్ అయిపోయింది. ఇప్పుడు మహాయాన హీనయాన బుద్ధిజాలు, తాంత్రిక్ బుద్ధిజం ఉంది. మా నాన్నగారు దాని మీద చాలా స్టడీ చేశారు యాక్చువల్లీ, శవ పూజ నవల రాసినప్పుడు. హౌ తాంత్రిక్ బుద్ధిస్టులకి శంకరాచార్యులకి జరిగిన డిబేట్ ఏదైతే ఉందో, ఫిలసాఫికల్ డిబేట్స్ లో శంకరాచార్యుల వారు బుద్ధిస్టుని ఎలా ఓడించారు, లాజిషియన్ కదా ఆయన, దాని గురించి స్టడీ చేస్తూ మా నాన్నగారు చాలా తంత్రం చదివారు. నాకు పుస్తకాలు చూపించేవారు. రావణుడు కొన్ని తంత్ర గ్రంథాలు రాశాడని, ఆ గ్రంథాలు కొంతమంది యాక్చువల్లీ వాటిని ప్రిజర్వ్ చేశారని, ఇవన్నీ చాలా డిబేట్స్ ఉన్నాయి. బుద్ధిజంలో తంత్ర సెక్ట్ ఉంది, దానికి వైదిక ఆచారానికి వచ్చిన కాన్ఫ్లిక్ట్లు, గొడవలు, అదొక పెద్ద సముద్రం ప్రపంచం. అంటే మీరు జాతకాలు అనేది ఊరికే పైన మనం కనబడుతున్న ఒక చిన్న నమ్మకం కాదు. మీరు ఎప్పుడైనా అంటే మీకు ఎవరో హస్త సముద్రం, నేను ఎప్పుడు నాకు చూసిన వాళ్ళు ఉన్నారండి, చెప్పాను కదా ఇలా స్నేహితులు ఎవరు మామూలుగా మీ గ్రహస్థితులు నాకు ఎవరో ఒకసారి నాకు తీసుకుని చూపించారు. నాడీ శాస్త్రం అని ఒకటి ఉంది. అవునండి. వాళ్ళు మీరు మొత్తం చెప్పేస్తుంటారు, విచిత్రంగా ఉంటుంది. అలా ఎవరో నాకు చెప్పారు. అంటే కొన్ని జనరల్ గా కొన్ని ఓవర్లాప్లు అయితే అవుతాయండి. ఒకటి మీరు ఫారిన్ వెళ్తారు, అయితే మీరు మొదటిసారి ఇష్టపడిన వ్యక్తితో మీకు పెళ్లి అయిపోతుంది, మీకు ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి, ఇలాంటి కొన్ని చెప్పారు. కొంతమంది ఏం చెప్పారు, మీరు 32వ ఏట మీకు జీవితంలో మలుపు, ఆ 32వ ఏట వరకు మీరు అనుకున్నది కరెక్ట్. నేను 32వ ఏట గ్రహణం తీసా. ఒకరు చెప్పాడు నాకు, ఒక కోయవాడు చెప్పాడు బయట, నేను మా ఇంట్లో 15వ ఏట నేను మా ఇంట్లో బయట ఆడుకుంటూ వస్తే కోయవాడు నాపి ఇలా రా అని చెప్పి 4 మాటలు చెప్పాడు. ఇలా నువ్వు పక్షులు ఎగురుతావు, 32 ఏట కానీ నీకేం 32 ఏట వరకు నీకేం ఉండదు, 32 ఏట జరుగుతుంది నీకు, ఇట్లా 4 మాటలు చెప్పి ₹2 తీసుకు వెళ్ళిపోయాడు. ఇవన్నీ మనం కనెక్ట్ చేసుకోవాలి. అంటే కోఇన్సిడెన్స్ అని కొట్టిపారచ్చు, హేతువాదులాగా. బయటపాటి రాధాకృష్ణ గారు ఒక సైన్స్ డెవలప్ చేశారండి. ఆయన పోవడం వల్ల బయటకు రాలేదు. నిన్న మొన్న ఆయన పుట్టినరోజు కూడా మన బయటపాటి రాధాకృష్ణ గారు. ఆయన మీ పేరు ఇస్తే ఇంద్రకంటే, మీ పేరేంటి పూర్తి పేరు? ఇంద్రకంటి శ్రీనివాస ఆనంద మోహన కృష్ణ కదా. ఆ పేరు ఇస్తే ఆయన మీరు యూ నీడ్ నాట్ మీ నక్షత్రం చెప్పక్కర్లేదు, మీ జన్మ సమయం చెప్పనక్కర్లేదు, మీ జన్మ తేదీ చెప్పనక్కర్లేదు, ఏం అక్కర్లే. మీ పేరు ఇస్తే దానిలోంచి ఆయన ఒక మ్యాథమెటికల్ డెరివేషన్ తీసుకొచ్చి హీ విల్ ఎగ్జాక్ట్లీ అరైవ్ ఎట్ యువర్ బర్త్ టైం, బర్త్ డేట్ అండ్ ఇంకోటి మొత్తం దానిలో మీకు రాసి ఇచ్చేస్తాడు సార్. ఎన్టీ రామారావు జాతకం ఆయనకి తీసుకెళ్లి ఎన్టీ రామారావు పంపించారంట. పంపిస్తే ఆయన ఈ డెరివేషన్ లో, మ్యాథమెటికల్ డెరివేషన్ లో వేస్తే ఒక దొంగ జాతకం వచ్చిందంట సార్. ఇప్పుడు పచ్చి దొంగ, గజ్జ దొంగ జాతకం వచ్చిందంట. అంటే ఈయన ఫోన్ చేసి ఇది మీ పేరు కాదండి అన్నట్టు. ఎన్టీ రామారావు కాదు మీ పేరు,
అని, అదే ఏం ఎన్టీ రామారావు కాదంటారు, మీకు ఏం జాతకాలు మీరు అని అంటే లేదు మీరు ఒకసారి చెక్ చేయించండి అంటే, అప్పుడు రామారావు అట్లూరు పుండరీకాక్షయ్య గారిని ఇంకెవరినో నిమ్మకూరు పంపించి అక్కడ ఆయన పుట్టినప్పుడు బారసాల టైంలో ఎవరైతే పెద్దలు ఉన్నారో అక్కడ బియ్యంలో రాసిన పూర్తి పేరు ఏంటో కనుక్కుని రమ్మని చెప్పి పంపించాడు ఆయన. పంపిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే నందమూరి తారక రామారావు చౌదరి ఆయన పేరు, అక్కడ రాసిన పేరు. అది పంపిస్తే అప్పుడు రామారావుది కరెక్ట్ జాతకం, మే 28 పుట్టినరోజు, స్వాతి నక్షత్రం, ఇవన్నీ మొత్తం వచ్చాయంట దాంట్లో ఆ డ్యూరేషన్ లో. అమేజింగ్. జయలలిత గారు కూడా ఆయన్ని ఫాలో అయ్యేది, రాధాకృష్ణ గారు. భలే ఉంటాయి అసలు, ఫ్యాసినేటింగ్ అండి. కొంతమంది ప్రొడ్యూసర్లు నేను తీసుకెళ్ళా, అసలు జాతకం లేని వాళ్ళు ఎప్పుడు పుట్టారో తెలియని వాళ్ళు కరెక్ట్ గా వేసి ఇచ్చేస్తే వాళ్ళు ఆయన చెప్పినట్టుగానే జరిగాయి. నేను ఆయన పోవడం వల్ల మేబీ ఇప్పుడు మనకు తెలియని డిమెన్షన్స్, ఇప్పుడు ఇంటర్స్టెల్లార్ లాంటి సినిమా అదే కదండి, మనకి మనకి కాంప్రహెండ్ చేయలేని డైమెన్షన్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఫిజిసిస్టులు ట్రై చేస్తున్నారు, అర్థం వేరే ప్యారలల్ యూనివర్స్లు ఉన్నాయా, ప్యారలల్ గా స్పేస్ అండ్ టైం, ప్యారలల్ టైం నడుస్తుందా, మన వాళ్ళు అనేవారు ఇక్కడే ఉంటాడు కృష్ణుడు అక్కడ కూడా ఉంటాడు అని. మనకి కృష్ణుడికి ఉన్న పేరు కదా అది, అన్ని చోట్ల ఎందుకు అందులేడను అని మన రాసిన శ్లోకాలు రాసిన కృష్ణుడు అన్ని చోట్ల ఒకే చోట ఉంటాడు అంటే ఈజీ. ఇప్పుడు అదే కదా మార్వెల్ సినిమాలో తీస్తున్నారు, అవునండి, వాడు అక్కడ ఉన్నాడు, నేను టైం దీనిలో పడి ఇక్కడికి వచ్చేసాను అంటాడు. అవును, మనం థానోస్ మనం ఎట్లా చంపాలి అంటే ఆల్రెడీ థానోస్ నాశనం చేశాడు ప్రపంచాన్ని, కాదు మన టైంలో వెనక్కి వెళ్ళి థానోస్ ఆపాలని టైంలో వెనక్కి వెళ్తారు ఎండ్ గేమ్ లో. అవునండి కదా, యూజింగ్ దట్ టైం బ్లిప్. అవును. సో అది ఇప్పుడు వెస్టర్న్ కల్చర్ కూడా ఇట్స్ అబ్సెసింగ్ దెమ్, టైం అండ్ స్పేస్ ఏంటి అసలు. భగవద్గీత ఇట్స్ ఆల్ అబౌట్ టైం, గ్రావిటీ హౌ ఇట్ ఎఫెక్ట్స్ టైం. ఇంటర్స్టార్ మొత్తం ఈజ్ అబౌట్ హౌ గ్రావిటీ ఎఫెక్ట్స్ టైం. అందులో మీరు ఒక గ్రహంలోకి వెళ్తారు, వాళ్ళ గ్రహంలో 1 hour ఈజ్ ఈక్వల్ టు మామూలు మన టైంలో 7 ఏళ్ళు. వాళ్ళ గ్రహంలో నీళ్ళల్లో పడిపోతుంది, వాళ్ళు షిప్ పడి ఒక 1 hour తర్వాత వెనకొచ్చారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాడు, పెద్దవాడు అయిపోతాడు, 42 ఏళ్ళు ఎంత వచ్చేస్తాడు, 7 years, వాడు 23 years అంటే చెప్తాడు, 7 years చెప్తాడు వాడు. వాడు వెయిట్ చేస్తూ ఉండిపోతాడు. అంటే టైం అనేది రిలేటివ్. అది అఫ్కోర్స్ ఐన్స్టైన్ కూడా అదే చెప్పాడు, మీరు కాంతి కన్నా వేగంగా ప్రయాణించగలిగితే యూ కెన్ ట్రావెల్ త్రూ టైం అన్నాడు ఆయన. ఇప్పుడు మనకున్న జోక్ తెలుసు, ఇప్పుడు మన నక్షత్రాలు కొన్ని కనబడతాయి కదా, చాలా దూరంగా నక్షత్రాలు, ఆ నక్షత్రం ఇప్పుడు మీరు చూస్తున్న టైంలో అది ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇట్ టేక్స్ సో మచ్ టైమ్ టు ట్రావెల్ టు యువర్ ఐ. మీ కన్నుకి రిజిస్టర్ అయ్యి మీరు చూస్తున్న టైంలో ఆ నక్షత్రం లేకపోవచ్చు, ఒక థియరీ ఉంది. అంటే మీరు ఈ కాంతి కన్నా వేగంగా ప్రయాణించగలిగితే మీరు టైంలో కూడా వెళ్ళిపోవచ్చు. అదే టైమ్ ఇస్ రిలేటివ్ అన్నది అదే కదా. అంతే. కాబట్టి మళ్ళీ అఫ్ కోర్స్ అండ్ ద థింగ్ అబౌట్ జాతకం ఈజ్ అబౌట్ టైం. ఇప్పుడు మీరు ఎప్పుడు పుట్టారు, ఎన్ని గంటలకు పుట్టారు, ఏ రోజు పుట్టారు, ఇవన్నీ కూడా మీకు చూస్తూ ఉంటారు. సో ఫర్ మీ దట్ హోల్ థింగ్ ఇస్ అ మిస్టరీ. బట్ దానిలో ఉన్న ఒక చిన్న హాస్యము జనరేట్ చేయగలిగే ఆస్పెక్ట్ ఏంటంటే ఇదే చేతలు. దీనిలో తండ్రి కొడుకు, నాన్న మన జీవితం మొత్తం మన చేతుల్లో ఉంటుంది అంటే, వీడు లేదురా మన జీవితం మొత్తం మన చేతల్లో ఉంటుంది. ఈ చేతలకి మధ్యలో కాన్ఫ్లిక్ట్, ఇది చేతలకి మధ్యలో మొత్తం కాదు, టూకీగా చెప్పాలి, సింగిల్ లైనర్. దట్ ఈస్ అ ఫిల్మ్. అంటే ఇప్పుడు మీ సినిమాకి సంబంధించినంత వరకు మీరు ఇలాంటి ఒక ఫన్నీ కంటెంట్ ని ప్రీదర్స్ మీద ప్లే చేయడం మాత్రం మోస్ట్ డిజైరబుల్ థింగ్ టు హ్యాపెన్ అండి. అసలు ఎట్లాగా ఆ సినిమా వర్కింగ్ ఎలాగనిపించింది? చాలా బాగుందండి. దర్శి చాలా తనలో నాకు నచ్చేది ఏంటంటే కామెడీ సినిమా చేస్తున్నాం కాబట్టి కామెడీ చేయడానికి ట్రై చేయడు. పాత్రని నేను పాత్రని ఎంత ఆనెస్ట్ గా పోషిస్తే అంత నా పాత్ర కాన్ఫ్లిక్ట్, నేను చేసే చచ్చు పనులు చవట పనుల వల్ల జనాలకు నవ్వు రావాలి. అంతేగాని నేను కామెడీ చేయడానికి నేను మొహం ఇట్లా పెట్టి 24 గంటలు ప్రతి ఫ్రేమ్ లోనూ కామెడీ జనరేట్ చేయడానికి ట్రై చేయకూడదు అనేది స్పష్టమైన అవగాహన ఉన్న మెచ్యూర్డ్ యాక్టర్ తను చాలా. 2, దర్శి నటిస్తున్నప్పుడు ఈజ్ అ వెరీ ఫిల్మ్ యాక్టర్ అండి. అంటే నటిస్తున్నప్పుడు మనకి బ్రాడ్ స్ట్రోక్స్ లో నటిస్తున్నాడు, ఇంకొంచెం చేస్తే బాగుంటుందేమో అని ఒకప్పుడు అనిపిస్తుంది. ఎడిట్ లో మీరు చూసినప్పుడు మీకు ఆ చిన్న నువాన్సెస్ కెమెరా క్యాప్చర్ చేయగలిగేది కబుక్కని మన నేకెడ్ ఐ కనబడని దొరుకుతాయి మనకి. సో మీరు రియాక్షన్ షాట్స్ కట్ చేసేటప్పుడు దర్శి షాట్స్ చాలా బాగుంటాయి. వెంకటేష్ గారు, మార్తాన్ గారు అదే అన్నారు, ఎంత బాగా వాడారంటే ఆయన అవన్నీ. అతని మధ్యలో వచ్చే చిన్న ట్రాన్సిషనల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, చిన్న తడబాట్లు, కళ్ళు దించడాలు, పక్క చూడాలు, ఒక చిన్న వాక్యం గబుక్కని రాకపోవడాలు, ఇలాంటివన్నీ మనం అతను స్ట్రగుల్ అవుతున్నాడా డైలాగ్ గుర్తురాలేక అప్పుడు అనిపిస్తుంటుంది మనకి. బట్ అది కాదు, అది ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ టెక్నిక్ దట్ హి యూజెస్ టు డూ. అట్లీస్ట్ దట్స్ వాట్ ఐఎమ్ థింకింగ్. అతనికి ఆ టెక్నిక్ వాడుతున్నాను కూడా కాన్షియస్నెస్ ఉండకపోవచ్చు, ఇన్స్టింక్టివ్లీ. కానీ
అది ఎడిట్ లో చాలా చాలా పర్ఫార్మెన్స్ నువాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోతుంది మనకి, ముఖ్యంగా కామెడీలో. దాంతో పాటు మీకు గమ్మత్ ఏంటంటే అతని శైలికి పూర్తిగా విభిన్నమైన శైలి వెన్నెల కిషోర్, తర్వాత వైవా హర్ష. మంచి కాస్టింగ్ అంటే ఒకళ్ళ యాక్టింగ్ స్టైల్ కి కామెడీ స్టైల్ కి ఇంకో యాక్టింగ్ టైమింగ్ మారిపోతుంది. అవన్నీ భరణి గారు ఒకటి, శ్రీనివాస అవసరాలు ఒకటి. సో ఇన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టర్స్ ఒక చోటకు వచ్చి వాళ్ళ టైమింగ్స్ లో వాళ్ళ స్టైల్స్ ని మెయింటైన్ చేస్తూ వాళ్ళు ఒక ఎన్సాంబుల్ పీస్ అంటాను చూడండి, లైక్ మ్యూజికల్ ఎన్సాంబుల్ లాగా అందరూ వచ్చి వాళ్ళందరూ ఒక హ్యూమరస్ స్టోరీని చెప్పడం అనేది ఇట్స్ గ్రేట్ ఫన్. దానిలో ఒక మూల స్తంభం లాగా, ముఖ్యంగా సారంగపాణి టైటిల్ లాగానే సినిమా మొత్తం ప్రియదర్శి భుజస్కంధాల మీద వేసుకుని నడపాల్సిన సినిమా ఇది. ఇంకోటి ఏంటి, 65 రోజులు సినిమా తీసాం, 64 రోజులు దర్శి ఉన్నాడు షూట్ లో. అంటే అంత పాత్ర, ఆల్మోస్ట్ దర్శి లేని సీన్స్ లేవు ఈ సినిమాలో. ఒక రోజు దర్శి లేని సీన్స్ తీయగలిగాను, మిగతా అన్ని సీన్స్ లో దర్శి ఉంటాడు. అంటే ఏదో విధంగా ఒక ఫ్రేమ్ లోనే ఒక షార్ట్ లోనే తను ఉండాల్సింది, ఎందుకంటే అలాంటి కథ అది. సో తను చాలా సమర్థవంతంగా దీన్ని తీసుకెళ్ళాడు ముందుకి. ముఖ్యంగా జమాజెట్టి లాంటి యాక్టర్స్ ఉన్నారు చూడండి, వాళ్ళ మధ్యలో నువ్వు నిలబడగలగడం, భరణి గారు కానీ, శ్రీని కానీ, లేకపోతే కిషోర్ అండ్ హర్ష, వీళ్ళందరూ ఫెంటాస్టికలీ కాంపిటెంట్ కామెడీ యాక్టర్స్. వాళ్ళు మామూలుగా ఏదో అట్లా అల్లటప్ప మంచి టైమింగ్ ఉన్నవాళ్ళు, ఇంప్రవైజేషన్ లో ఎప్పుడు షార్ప్ గా ఉంటారు. అండ్ ముఖ్యంగా హర్ష అండ్ వెన్నెల కిషోర్ ఆర్ బ్రిలియంట్. ముగ్గురు కలిసినప్పుడు కూడా కాంపిటీషన్, జలసీలు, డామినేట్ చేసే కోరికలు లేకుండా, హర్ష లుక్స్ అప్ టు కిషోర్, కిషోర్ లవ్స్ హర్ష, వాళ్ళిద్దరికి దర్శి అంటే ఇష్టం, అన్న ఇలా చేద్దాం అన్న అలా చేద్దాం. సో ఆల్వేస్ దిస్ కామ్రాడరీ. ఆ కామ్రాడరీ వల్ల కూడా చాలా సీన్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. సెకండ్ హాఫ్ మొత్తం వీళ్ళు నడిపిస్తారండి వీళ్ళ ముగ్గురు సీన్స్ ఆర్ రయట్. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లాస్ట్ 35-40 minutes వీళ్ళ మధ్యలో జరిగే రభస, వీళ్ళు చేసే రభస ఏదైతే ఉంటుందో ఆ చుట్టుపక్కల పాత్రలకి వీళ్ళకి మధ్యలో ఇంటరాక్షన్ ఈజ్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అదేలేండి. మీకు ఎక్కడైనా ఏ కారణానికైనా ఏ కోణంలోనైనా ఆ ఒక్కటి అడుగు ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా కథ రాసే టైంలో? కానీ నాకు ఆ సినిమా ఇష్టం. నాకు అదే కాదు, వెంకీలో కూడా మీకు వెంకీలో కూడా ఉంది. అంటే జాతకాలు పిచ్చోళ్ళు అనేది మీకు నాకు తెలిసి లేడీస్ టైలర్ లో కూడా జమజచ్చ కూడా అదే ఎంతో కొంత మనకి అది మన సినిమాలో ఉంది అది ట్రెడిషన్. నేను ఆ సినిమా చూసా, నాకు చాలా ఇష్టమైన సినిమా, ఎన్నోసార్లు చూసాను ఆ సినిమా నేను. ఒకటే అడకు అది కానీ డైరెక్ట్ దానికి సంబంధం లేదు, వేరే కాదు ఇది. దీనికి ఇది ఒక లిటరీ అడాప్టేషన్. ఇదేమిటో నేను చెప్పట్లేదు ఇప్పుడు, అది నేను తెర మీద వేద్దామని అనుకుంటున్నాను, తర్వాత మీరు ఆఫ్ కెమెరా చెప్తా. అడాప్టేషన్ అంటే పూర్తి అడాప్టేషన్ కాదు. ఐ టుక్ ద స్టోరీ అండ్ దెన్ ఐ అడాప్ట్ ఫుల్లీ చేంజ్డ్ ఇట్ ఇంటూ, అండ్ పూర్తిగా అసలు ఒక పావు వాడుంటాను నేను, 30 నేను రాశాను మొత్తం అనమాట. మెయిన్ పాయింట్, బట్ ఐ విల్ అక్నాలెడ్జ్ ఇట్ ఆన్ స్క్రీన్. సో అది నేను కాబట్టి దట్ ఈస్ ద మెయిన్ సోర్స్ నాకు. అయితే అండి నేను ఈ జాతకాల మీద వచ్చిన సినిమాలు అన్ని చూసా, జస్ట్ టు బి షూర్ దట్ దేర్ ఆర్ నో ఓవర్లాప్స్. ఒకటి అడక చూశాను, వెంకీ చూశాను, ఇంకో 2-3 సినిమాలు కూడా చూశాను అనమాట. సో దానికి దీనికి సంబంధం లేదు, బట్ ఐ వాంట్ టు బిలీవ్ దట్ ఇట్ ఈస్ ఇన్ ద ట్రెడిషన్. ఆ టైప్ ఆఫ్ కామెడీ ట్రెడిషన్ లో కనుక ఈ సినిమా కూడా నిలబడగలిగితే ఐల్ బి హ్యాపీ. ఆ ఫ్యామిలీ ఆఫ్ ఫిల్మ్స్ ఉంటాయి చూడండి అబౌట్ జాతకాలు, దెన్ ఇట్ విల్ బి గ్రేట్ యాక్చువల్లీ. అంటే మీరు కరెక్ట్ గా మనం ఇందాకలా మొదటి నుంచి మాట్లాడుకున్నట్టుగా మీరు చాలా మంచి టైంలో వదులుతున్నారు ఈ సినిమా. ఎందుకంటే జాతకాలు రీల్స్ లో కూడా అసలు మీరు ఇవాళ దిస్ 25th is a dangerous number, this Monday is danger అని వాడు ఇంగ్లీష్ వాయిస్ లో కూడా చెప్తాను. యాప్స్ వచ్చేసి అది ఇచ్చేస్తుంది, నువ్వు పనికొస్తావు పనికిరావు అదే చెప్పారు. చాలా మంది సినిమా ముహూర్తాలు కూడా ఇమీడియట్ గా, సార్ ఈ రోజు మన సాంగ్ రిలీజ్ చేద్దాం, ఒక నిమిషం సార్ అని ఫోన్ లో టకటక చూసి మీ టైం ఏంటి సార్, డైరెక్టర్ గారి డేట్ ఏంటి, నక్షత్రం ఏంటి, రాసి ఏంటి, వాట్ ఎవర్, ప్రొడ్యూసర్ గారిది ఏంటి, హీరో గారిది ఏంటి, 3 సార్ 4-5కి రిలీజ్ చేసేయచ్చు సాంగ్. మరి ఆన్ ద స్పాట్ 15 minutes లో డెసిషన్స్ అయిపోతుంది. అవును సార్. అది ఆ తర్వాత తర్వాత పండితుని కన్సల్ట్ చేస్తారు, ఇలా అనుకుంటున్నాం. ఎంత ఆన్లైన్ అయితే బాగుంది, అనుకుంటున్నాడు ఆన్లైన్ బాగుంది సార్, మీరు కూడా ఓకే చేస్తారా, అలా ఉంది పరిస్థితి. అలాంటి టైంలో ఇలాంటి అంటే మోస్ట్ బర్నింగ్ టాపిక్ ఆఫ్ ది సొసైటీ పక్కన జన విజ్ఞాన వేదిక వాళ్ళు పొమ్మంటున్నారు. వచ్చి అసలు జాతకాలు లేవు, దేవుడు లేడు, ఎప్పటి నుంచి అంటున్నారు. ఎప్పుడు నేను అడిగాను మరి కల్పన చావ్లా ఎందుకు చచ్చిపోయిందండి అని అడిగా ఒక మీటింగ్ లో నన్ను పిలిస్తే. సో దిస్ బికేమ్ వరల్డ్ వైడ్. అసలు యుఎస్ లో ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ చాలా మంది ఆస్ట్రాలజర్స్ ని
ఎలాగ మేపి పెంచి అదే జనార్దన్ మహేశ్వర్ డైలాగ్ రాశాడండి, దేవస్థానం పెంచుకున్న ఏనుగుల తయారయ్యేటి వీడని. అలాగే దేవస్థానం పెంచుకుని బాగుంది. అలా దేవస్థానం పెంచుకున్న ఏనుగుల్లా తయారు చేస్తున్నారు యుఎస్ లో ఉన్న వాళ్ళందరూ. అవును, ప్రయత్నంగా ఇలాంటి టైంలో ఇలాంటి కథ రావడం అన్నది రెండు రకాలుగా, ఒకటి మంచి ఫన్ జనరేషన్, రెండు కొంచెమైనా రేషనల్ గా ఉండండి, డిబేట్ స్టార్ట్ అవుతుంది అట్లీస్ట్ కొంచెం రేషనల్ గా ఉండండి, స్వశక్తిని కొంచెమైనా నమ్ముకోండి, కొంచెమైనా అది చేయగా కొట్టగా ఎప్పుడో వస్తుంది అని చెప్పి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లింక్ ఇస్ దేర్. మీ స్వయం కృషికి, మీ స్వయం శక్తికి, మీ భవిష్యత్తుకి ఎంతో కొంత ఒక లింక్ ఉండాలి. ఇప్పుడు గ్రీక్స్ అన్నారు క్యారెక్టర్ ఇస్ ఫేట్ అన్నారు వాళ్ళు. అంటే మీ స్వభావం నుంచే మీ విధి ఉంటుంది తప్ప దానికి అతీతంగా విధి అనేది ఉండదు అని వాళ్ళ నమ్మకం. అండ్ ఎస్పెషలీ రైటింగ్ లో వెన్ యూ క్రియేట్ ఎ క్యారెక్టర్, యువర్ క్యారెక్టర్ డిసైడ్స్ హౌ ఇట్స్ గోయింగ్ టు ఎండ్. సో ఆ క్యారెక్టర్ యొక్క మనస్తత్వం ఏంటి, స్వభావం ఏంటి, వాళ్ళు యు ఆర్ వాట్ యు చూజ్ అని ఇంకొక ఇది ఉంది. నువ్వు ఏదైతే చేయడానికి ఎంచుకుంటావో అదే నీ పాత్రని వ్యక్తపరుస్తుంది, నీ క్యారెక్టర్ వ్యక్తపరుస్తుంది. సో అది ఎంతో కొంత మన స్వయం కృషికి, స్వయం ఏమంటారు శక్తికి, మన భవిష్యత్తుకి కొంత ఎంతో లింక్ ఉందని నమ్మగలిగితే దట్స్ ఎ హెల్తీ వే ఆఫ్ ప్రాక్టీసింగ్ ఫెయిత్. ఎగ్జాక్ట్లీ. కానీ ఎప్పుడైతే నేను ఏం చేసినా చెప్పాను ఎలాగో ఇది నాకు రాసింది కదా అనుకుంటే చాలా కష్టం. ఇప్పుడు అందుకే వాళ్ళు చెప్పింది కూడా మెన్ ఆర్ ది మేకర్స్ ఆఫ్ దేర్ ఓన్ డెస్టినీ. వివేకానంద కొన్ని ఏజెస్ గా జరుగుతున్న డిబేట్ మన చేతుల్లో ఉందా భవిష్యత్తు, వేరే శక్తి నిర్ణయిస్తుందా అనేది. మీరేంటి కన్క్లూడ్ చేశారు సార్ సినిమాలో? మీరు చూడండి సినిమా, నేను ఇప్పుడే చెప్పేస్తే ఉంది. కానీ అందరికీ ఆమోదయోగ్యమైందే కంక్లూడ్ చేశారని నాకు అనిపిస్తుంది. అన్ని వర్గాలకి సాటిస్ఫై ఎవ్రీబడి. ఎందుకంటే ఇప్పుడు కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, దేశాలకు అతీతంగా, ఖండాలకు అతీతంగా, మొత్తానికి విశ్వానికే అతీతంగా ఎదిగిపోయింది ఈ జాతక శాస్త్రం అన్నీ కూడా. వాళ్ళు రీల్స్ లో కూడా పెట్టేస్తున్నారు, మీకు ఈ ర్యాక్లు ఉన్నాయా, ఈ ర్యాక్లు ఉన్నాయా, ఉంటే మీరు ఇది, లేకపోతే అది అని. మీకు అది నాకు ఇప్పటికీ అదొక మిస్టరీ. ఇప్పుడు చూడండి అది ఏ లెవెల్ కూడా వచ్చిందంటే, ఒకప్పుడు కొన్ని చోట్ల అది ఎంటర్టైన్మెంట్ సార్. ఇప్పుడు కొన్ని మేము ఎగ్జిబిషన్స్కి వెళ్ళాము, మన వాళ్ళు వాటర్ వరల్డ్కి ఏదో వెళ్ళారు. వాటర్ వరల్డ్ కాదు, అదేంటది ఐ థింక్ సార్ ఒక ఊరి చివరి ఏదో ఉంది సార్, అది పెద్ద అందరు వెళ్తూ ఉంటారు పిల్లల్ని తీసుకుని, ఐ ఫర్గెట్ ద నేమ్, సంథింగ్ లైక్ వాటర్ వరల్డ్. అది మా మిస్సెస్ కూడా పిల్లల్ని తీసుకుని వెళ్ళింది, వాళ్ళు ఆడుకుంటున్నారు, తను కూర్చుంటే వాడు చిలక చూసాం, మేడం చెప్పించుకోండి మేడం సరదాగా అంటే అది వాడు చిలక తీసి చూసిన, ఓకే కొన్ని మీరు చాలా ఉత్తములు, మీకు ఏదో ఇది ఉంది, మీ కుటుంబం మిమ్మల్ని ఇష్టపడుతుంది, ఓకే ఐఎమ్ హ్యాపీ, దానికి 100-200 అది అంటే. లేకపోతే ఫ్రెండ్స్ ఏడిపించడానికి అరే చెప్పించుకోరావు సార్ అంటే వాడు ఏదో పొరపాటుని చెప్పాడు అనుకోండి, నీకేదో పెళ్ళైనా కూడా నీకు వేరే స్త్రీ వస్తుంది నీ జీవితంలో కంటే చచ్చాడేవాడు, ఇంకోవాడిని ఏడిపిస్తారు. సో ఇట్ హ్యాస్ బికమ్ అ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నా ఫ్రెండ్ జాతకం చూపించి, వాడు అప్పుడే పెళ్ళయింది, జాతకం చూపించుకుంటే మీకు రెండో వివాహ యోగం ఉందని చెప్పి వాడిని అది వరకు వచ్చి, నాకు రెండో వివాహ యోగం ఉందంటే ఆనందంగా చెప్తానంట. ప్రయత్నాలు ఇప్పుడే ప్రయత్నాలు మొదలెట్టాడు. ఎందుకంటే నా జాతకంలో ఉంది, నేనేం చేయలేదని చెప్పుకోవచ్చు తర్వాత కదా. ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు ఒకరికి ఇలాగే ఎప్పుడో పెళ్లి అంటే ఇతనికి ఇంకోళ్ళు దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ అనదర్ ఉమెన్ అని చెప్తే, అంత పెద్ద దీనికి శాంతి ఏం చేయాలంటే అబ్బాయి అన్నాడు, అది మీరే అంటున్నారు కదా ఎవరు ఏం చేయలేరని, అది నిజంగా జరిగానంటే మీరు ఎప్పుడు ఆపలేరు, కాబట్టి నోరు మూసి కూర్చోడం నా ప్రయత్నంలో నేను. కాబట్టి ఇట్ ఈస్ అ కంప్లీట్ మిస్టరీ సార్. మీకు నాకు మనం కంక్లూజివ్ గా ఏం చెప్పలేము. కాదు కదా, మీ సినిమాకి నేను పేరు పెడతా, అత్యంత ఆసక్తికరమైన మిస్టరీ ఫిల్మ్. నిజంగా మిస్టరీ ఫిల్మ్. ఈ మిస్టరీని మేమేదో ఒక జనాబోధం కలిగించాలంటే ఒక సొల్యూషన్ ఇస్తున్నాం తప్ప, ద సొల్యూషన్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. కాదు, వీ కెనాట్, మేము ఒకటైతే చెప్పలేము కన్క్లూజివ్ గా. ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, అది సైన్స్ నమ్మకం. సైన్స్ ప్రపంచాన్ని మార్చేస్తున్నది కూడా నా దృష్టిలో మూఢనమ్మకం సార్. ప్రస్తుతం మనం చూస్తున్న మనకున్న పొల్యూషన్, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, మనం చూస్తున్న మెడిసినల్ పొల్యూషన్, డ్రగ్ అబ్యూజ్, వీటన్నిటికీ మూలం సైన్సే, సైంటిఫిక్ డెవలప్మెంట్స్ కదా. అబ్యూజ్ ఆఫ్ సైన్స్ కెన్ ఆల్సో లీడ్, అబ్యూజ్ ఆఫ్ రిలీజియన్ ఎలాగైతే చాలా హానికారకం, అబ్యూజ్ ఆఫ్ సైన్స్ ఈజ్ ఆల్సో ఎక్స్ట్రీమ్. ఎన్ని మెడిసిన్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి.
తర్వాత తెలుసుకుని సారీ అరే దీనికి సైడ్ ఎఫెక్ట్ ఉందని తర్వాత తెలిసిందని ఎన్ని సందర్భాలు తర్వాత ఇప్పుడు ముందర కనిపెట్టింది సైడ్ ఎఫెక్ట్ చచ్చిపోయిన వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసేసిన మందులు సంవత్సరం తర్వాత తీసేసుకున్నాం వెనక్కి కరెక్ట్ కాదు ఈ మందు అని ఎప్పుడు మనకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అలాంటిది మన ఎంత నాయిస్ పొల్యూషన్ పెరిగింది, ఎంత వాతావరణ కాలుష్యం పెరిగింది, ఎంత ప్లాస్టిక్ పెరిగింది. ఢిల్లీలో చూసారు కదా పరిస్థితి. మరి దానికి మతం కాదుగా కారణం. సో సైంటిఫిక్ డెవలప్మెంట్ ఆల్సో హ్యాస్ సైడ్ ఎఫెక్ట్స్. సో పూర్తిగా సైన్సే మానవ సమస్యలకి సొల్యూషన్ కంకా బజాయించి మనం చెప్తే నా దృష్టిలో అది ఇట్ ఈస్ నాట్ ఎంటైర్లీ రేషనల్. నా దృష్టిలో వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. ఐఎమ్ నాట్ సెయింగ్ సైన్స్, ఐ థింక్ సైన్స్ ఈజ్ అవర్ వే ఫార్వర్డ్. మీ సినిమా హిట్ అవడానికి పెద్ద హిట్ అవుతుంది అని చెప్పడానికి కూడా ఇంకొక ఆధారం కూడా నా దగ్గర ఉంది. కృష్ణప్రసాద్ గారి జాతకం చూపించారు. ఆయన చాలా గొప్ప మహర్దశలో ఉన్నట్టు పెద్ద హిట్ ఇవ్వబోతున్నాడు అని చెప్పారు ఎవరో. అది ముఖ్యంగా జోక్ మీరు ఓపెన్ చేశారని కూడా చెప్తున్నా. మా అందరికంటే జాతకాలు ఎక్కువ నమ్మేది కృష్ణప్రసాద్ గారు, నిర్మాత. కాబట్టి దట్ ఇస్ కాంట్రడిక్షన్ అని చెప్పేది. నేను సారంగపాణి జాతకం అనే సినిమా తీస్తూ నిర్మాత గారికి నమ్మకం నేను వేళాకులం చేయలేను కదా ఆబ్వియస్లీ. కాబట్టి ఆయనే పాట ఎప్పుడు రిలీజ్ చేయాలి, టీజర్ ఎప్పుడు రిలీజ్ చేయాలి, ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఆయన పక్కాగా మా టైం ఇస్తూ ఉంటారు. ఆ టైంకి చేస్తూ ఉంటారు. దేర్ ఇస్ నథింగ్ యూ కెన్ డూ అబౌట్ ఇట్. సో ఫెయిత్ అది, ఆయన నమ్మకం అది. ఐ డోంట్ వాంట్ టు ఎప్పుడైనా నన్ను మోహన ఈ టైంకి నువ్వు చేయవా దయచేసి అని అంటే నేను చేసేస్తా ఆయన కోసం. రెస్పెక్ట్ ఇస్ ఫెయిత్ అండి. దానివల్ల నాకు నష్టం ఏం లేదు. ఎందుకు మన బాలకృష్ణ గారు కూడా చాలా సీరియస్ గా నమ్ముతారు. చాలా సీరియస్ బిలీవర్. అవును, సీరియస్ బిలీవర్. దాని ప్రకారమే ఆయన చేస్తారు, అంత ఆపరేట్ చేస్తారు. సో ఇఫ్ యూ హావ్ దట్ పర్సనల్ బిలీఫ్, నోబడీ హాస్ అ రైట్ టు కాంట్రడిక్ట్ ఇట్, క్వశ్చన్ ఇట్, as long as you are not disturbing other people's lives. That's it. జీవితాన్ని దాని మూలంగా నాశనం చేసి ట్రబుల్ చేసి రసాభాస చేస్తే అది సమస్య తప్ప. నాకు ఈ నమ్మకం ప్రకారం నేను ఫాలో అవుతాననేది యూ హావ్ ఎవ్రీ రైట్ టు డూ ఇట్. కృష్ణప్రసాద్ గారు దానికి తార్కాణం మనకి. నేను ఈ సినిమాని చాలా మంది అంటే జనాలు ఆల్ క్లాసెస్ ఆఫ్ ఆడియన్స్, ఆల్ రీజియన్స్, ఆల్ రిలీజియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారని నేను ఎందుకు నమ్ముతున్నానంటే మీరు మాట్లాడుతుంటేనే నాకు విపరీతంగా నవ్వు వస్తున్నది. అది సినిమాలో ఫీల్ అయిన సన్నివేశాలు అంటే ఒక అసందర్భంగా ఎలా అయిపోతుంది జీవితం, ఒక అస్తవ్యస్తం ఎలా అయిపోతుంది. నమ్మకం కనుక స్లిప్ అయితే పెంట అయిపోతుంది. లిటరల్ గా పెంట నేను మాట వాడట్లా బాగుండదు కానీ ఎంత పెంట అదేంటి సార్ బతుకు బస్ స్టాండ్ అయిపోయిన సందర్భాలు కూడా నాకు తెలుసు. అవునవును, ఈ వాస్తు ఒకటి, జాతకాలు ఒకటి. సార్ నాకు తెలిసిన వాళ్ళు బంధువులు కట్టిన ఇల్లు ఇంకా కొట్టి కడుతున్నాడు నాకు తెలుసు. అదే పనిగా కడుతున్నారు. ఎవరో కొత్త వాడు వస్తాడు, ఇది కరెక్ట్ కాదంటాడు, అది కొడతారు. ఇంకోటి వచ్చి అది కరెక్టే కదా అక్కడ మళ్ళీ కడతారు. ఆ ఇల్లు అమ్మేసే వరకు వాళ్ళు కడతారు, అంతే కడుతూనే ఉంటారు. సో అది బలహీన, అది మనం ఏం చేయలేము. అది వీ కాంట్. అంటే ఒక సర్టెన్ లెవెల్ వరకు ఏ నమ్మకమైనా మంచిదండి. గురువు, తల్లి, తండ్రి, గురువు ఏదైనా మిమ్మల్ని మనిషి కింద కాస్త ఒక సెంటిమీటర్ ఉన్నతుని చేయగలిగే దట్ కెన్ రియల్లీ కాంట్రిబ్యూట్ టు ది పర్సనాలిటీ డెవలప్మెంట్. అంతవరకు ఎవ్రీథింగ్ ఇస్ వెల్కమ్ అండి. ఎవ్రీథింగ్ ఇస్ వెల్కమ్. అదర్ దాన్ దట్ ఎనీథింగ్ దట్ ఇస్ క్రాసింగ్ ద లైన్ ఇస్ డేంజరస్, అన్వెల్కమింగ్. 100%. సో మీ సినిమా డిసెంబర్ 20వ తారీఖున రిలీజ్ అయ్యి మనం ఎలాగైతే ఇప్పుడు నవ్వుకున్నామో ఆడియన్స్ అందరూ నవ్వుకుంటారని నమ్మకం నాకు వచ్చిందండి. థ్యాంక్ యూ. అండ్ మీరు నమ్ముకుని చేశారు, వాళ్ళందరూ నవ్వుకుంటారు. నమ్మకంతో చేసాం. వాళ్ళు నమ్మకం అనే మాట మనం కొత్తది కనిపెట్టాలి. నమ్మకం అది నమ్మకం కింద మారుతుందని 100% మారుతుందండి. 100% మారుతుంది. దానిలో ఏదో సామి చెప్పినట్టు మీ సినిమా నవ్వుల పాలు అవ్వాలని మీరు పరిపూర్ణంగా కోరుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ just they will alert the society, at the very same time they will delight everybody. Exactly, the idea is to delight. అండ్ ఎలా ఉంటుందంటే ఎటువంటి సూక్తులు ఉండవు, ఉపన్యాసాలు కూడా ఉన్నాయి సినిమాలో. చివరిలో ఒక చిన్న అదే ప్రాపగండా పనికిరాదు కదా క్యారెక్టర్స్. నేను వినోదం కోసం వచ్చినప్పుడు అసలు మెసేజెస్ కి సినిమా వేదిక కాదండి, దానికి సభాస్థలు ఉన్నాయి. చక్రపాణి గారి మాట ఉంది కదా, అది యాక్చువల్లీ మెట్రో గోల్డెన్ మేయర్ వాళ్ళది అనుకుంటే ఆయన కోట్ చేశారు. మెసేజ్ ఇవ్వాలంటే గో టు వెస్టర్న్ యూనియన్ అన్నాడు ఆయన. ఇప్పుడు మామూలుగా దాన్ని మార్చి మెసేజ్ ఇవ్వాలంటే గివ్ ఇన్ వాట్సాప్ అంటున్నారు. ఇప్పుడు ఆయన టెలిగ్రామ్ ఇవ్వండి అని చెప్పారంట సందేశాలు. మనం కళారిపోయింది సినిమా. వీ హావ్ టు ఎంటర్టైన్ అండ్ ఇన్ ఎంత కమర్షియల్ సినిమాలు ఉన్నా వద్దనుకున్న ఎంతో కొంత మెసేజ్ ఉంటుంది సార్. ఊరికి కమర్షియల్ సినిమా డ్రైవింగ్ పాయింట్ అంతే, అది మెసేజ్ అనడానికి కోర్ పాయింట్ మీరు ఏ సినిమాలోనే ఉంటుంది. ధర్మ ఆధారం మీద గెలుస్తుంది,
ప్రేమ గెలుస్తుంది, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, క్రైమ్ డజంట్ పే, ఏదో ఒకటి ఉంటాయి కదా. మీరు ఏ సినిమా తీసుకోండి, నాకు పరమ బీభత్సమైన కమర్షియల్ సినిమా కూడా నాకు చెప్పండి, దేర్ విల్ బి మెసేజ్. మీరు చెప్పక్కర్ అది ఉంటుంది, మనిషి రాయలేడు అది లేకుండా. కాబట్టి దీనిలో కూడా అలాంటి సూక్తి శుద్ధులు, సమాజ మార్పు, మీరందరం మంచిగా అయిపోండి, రేషన్ అలా ఏమి ఉండదు. మీరు ఒక చిన్న మాట, బాబు జాగ్రత్త. వెరీ గుడ్. ఇప్పుడు బోట్ మనం వెళ్తుంటే హెయిర్ పిన్ బెండ్, యాక్సిడెంట్ అంటే ఈ సినిమా టేక్ డైవర్షన్. ఆల్ ది వెరీ బెస్ట్ మోహన్ కృష్ణ గారు. అండ్ చాలా బాగుంది మీతో డిస్కషన్, సరదాగా. అండ్ అవర్ ఆడియన్స్ ఆల్సో విల్ ఎంజాయ్ దిస్ 100%. ఇది మన ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు సృష్టించిన సారంగపాణి జాతకం. దానిపై పరిణామాలు, విపరీత పరిణామాలు అన్ని కథలు మీరు చూసి బాగా ఎంజాయ్ చేయడానికి కావలసినంత కంటెంట్. ఆల్మోస్ట్ ఎంత అండి టైం డ్యూరేషన్? 2 గంటల 15 నిమిషాలు. అబ్బో, మీకు అది కూడా అడ్వాంటేజ్. 2 గంటల 15 నిమిషాలే బ్రహ్మాండంగా హిలేరియస్ గా నవ్వుకోవచ్చు, హాయిగా ఆనందంగా. రేపు డిసెంబర్ 20వ తారీఖున ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకుని రెడీ అయిపోండి. ఆల్ ది వెరీ బెస్ట్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.